వాళ్ళ రెండో క్యాంటో ప్రభుజీ నా తీసుకుందాం. హరే కృష్ణ. రెండో క్యాంటో, సెకండ్ క్యాంటో తీసుకోండి. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురు నమాంచ శ్రీరూపం సాగ్రజాతా సహగణా రఘునాథాన్వితం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచనా గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే నమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం హరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే శ్లోకే నైష్ఠితే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ నందగోపాయ గోవిందాయ నమో నమః. నమో మహావృత్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ నమః. పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజవిద్యాయ నమస్తే పంకజాయ. నమో బ్రహ్మణ్యాయ దేవాయ బ్రహ్మణ్యాయ జగద్హితాయ గోవిందాయ నమో నమః. నమః కృష్ణపాదాయ కృష్ణప్రేష్ఠమూర్తయే శ్రీమతే భక్తి వేదాంత స్వామీతి నమస్తే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి
నిర్విశేషం శూన్యవాది పాశ్చాత్యదేశతావాది. జై శ్రీ జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైతం గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే. వందే పరమానంద. హరే కృష్ణ కృష్ణ రామ హరే కృష్ణ. సెకండ్ క్యాంటో. ప్రభుజీ అమ్మా ప్రభుజీ నా దగ్గర బుక్ లేదు, నెక్స్ట్ వీక్ తెప్పించుకుంటాను ప్రభుజీ. నేను ఖాళీ వింటున్నాను ప్రభుజీ. సరే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ అమ్మా. రామలక్ష్మి మాతాజీ ప్రభు, లాస్ట్ టైం అంటే సెకండ్ క్యాంటో స్టార్టింగ్ ఫస్ట్ నా దగ్గర ఆగింది ప్రభు. మొదలు పెట్టమంటారా లేదంటే వేరే ఎవరైనా ప్రారంభిస్తున్నారా ప్రభు? మొదలు పెట్టుకోండి. సో సరే మొదలు పెట్టండి. హరే కృష్ణ ప్రభు. ఎన్నో పేజీ అండి? ఫస్ట్ పేజ్. ఫస్ట్ పేజ్ మొదటి అధ్యాయము. భగవత్ అనుభూతుల్లో ప్రథమ సోపానము ప్రార్థనము. ఓం నమో భగవతే వాసుదేవాయ. హే ప్రభు, సర్వవ్యాపకుడు వగు దేవదేవ, నీకు గౌరవపూర్వక వందనములు అర్పించుచున్నాను. భాష్యము. వాసుదేవాయ అనగా వాసుదేవుని తనయుడైన శ్రీకృష్ణునికి అని భావము. శ్రీకృష్ణ నామమును కీర్తించుట ద్వారా మనుజుడు దానము, తపస్సు, నిష్ఠ మొదలగు వాని సర్వ సత్ఫలమును పొందును కావున ఓం నమో భగవతే వాసుదేవాయ అనేడి ఈ మంత్ర కీర్తనము ద్వారా శ్రీమద్ భాగవత రచయిత లేదా వక్త లేదా పాఠకుడు ఆనంద నిధి అయిన శ్రీకృష్ణ భగవానుకి గౌరవపూర్వక వందనములను అర్పించుచున్నాడని అవగతము చేసుకొనవలెను. శ్రీమద్ భాగవత ప్రథమ స్కందము సృష్టి నియమములు వర్ణించబడినందున ఆ స్కందమును సృష్టి అనేటి నామముతో పిలువవచ్చును. అదే విధముగా ద్వితీయ స్కందమును స్పష్టంతరపు జగద్కీర్తనము వర్ణించబడినది. వివిధ లోకములో భగవానుని విశ్వరూపం యొక్క వివిధ అంగములుగా ఈ స్కందము వర్ణితమైనవి. ఈ కారణము చేత ఈ రెండవ స్కందమును జగద్కీర్తనము అని పిలువవచ్చును. దీని అందుగల 10 అధ్యాయములలో శ్రీమద్ భాగవత ప్రయోజనము అప్రయోజనము యొక్క వివిధ లక్షణములు వివరించబడినవి. మొదట అధ్యాయము కీర్తనము యొక్క మహిమలను వర్ణించును మరియు భక్తి మార్గమునందలి నూతన ప్రవేశకులు భగవానుని విశ్వరూపంపై ధ్యానము చేయగలిగిన విధానము సూచించుచున్నది. మరణ సమయమున మనుజుడు ధర్మమును గూర్చి ప్రశ్నించిన పరీక్షిత్ మహారాజు ప్రశ్నలకు సుఖదేవ గోస్వామి ప్రథమ శ్లోకమున సమాధానము నొసగను. సుఖదేవ గోస్వామి ఆగమనంతో పరీక్షిత్తు మిగులు ఆనందించను. శ్రీకృష్ణుని సన్నిహిత మిత్రుడైన అర్జునుని వసంతస్థుడైనందుకు తాను గొప్ప మానవతుడైనట్లు అతడు భావించను. స్వతం అనుకువ కలవాడు సౌమ్యుడు అయినప్పటికీ అతడు తన పితామహుల ఎడ ముఖ్యముగా తన తాతగారైన అర్జునుని ఎడ శ్రీకృష్ణ భగవానుడు పరమ కరుణ కలవాడగుట పట్ల హర్షమును వ్యక్తపరిచెను. పరీక్షిత్ మహారాజు వంశము పట్ల శ్రీకృష్ణ భగవానుడు సదా ప్రసన్నుడై ఉండుట చేతనే మరణ సమయమున ఆత్మానుభవ విధానమునందు అతనికి తోడ్పడుటకు సుఖదేవ గోస్వామి పంపబడెను. బాల్యము నుండి అతను శ్రీకృష్ణుని భక్తుడగుట చేత అతనికి ఆ దేవదేవుడి యొడ సహజ అనురాగముండెను. సుఖదేవ గోస్వామి అతని భక్తిని అవగతము చేసుకొనగలిగెను. కనుకనే రాజు తన ధర్మమును గురించి అడిగిన ప్రశ్నలను అతడు సమ్మతించెను. ప్రతి జీవి యొక్క
చరమ ధర్మము శ్రీకృష్ణ భగవాన్ అర్చనమే అని పరీక్షిత్ మహారాజు సూచించినందున సుఖదేవ గోస్వామి ఆ అభిప్రాయమును సమ్మతించి, నీవు శ్రీకృష్ణుని గూర్చి ప్రశ్నించితివి కావున నీ ప్రశ్నలు మహిమాన్వితములై ఉన్నవి అని పలికెను. ప్రథమ శ్లోక తాత్పర్యము ఈ విధంగా నున్నది. చదవన ప్రభు శ్లోకం. ముందుకెళ్దామమ్మా. హరే కృష్ణ. సరే, హరే కృష్ణ ప్రభు. ఉన్నారమ్మా వరలక్ష్మి మాతాజీ గాని, శిరీష మాతాజీ గాని, శాంతి మాతాజీ చూడండి. హరే కృష్ణ. శాంతి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. మ్యూట్ చేయడం మర్చిపోయాను. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము ద్వితీయ స్కందము ప్రథమ అధ్యాయము 1వ శ్లోకం. శ్రీ సుఖ ఉవాచ వరీయానేష తే ప్రశ్న కృతో లోకహితం నృప ఆత్మవిత్సమ్మత పుంసాం శ్రోతవ్యాదిషు యః పరః. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, ఓ రాజా, సమస్త జనులకు పరమహితకరమైనందున నీ ప్రశ్న మహిమాన్వితమై ఉన్నది. ఈ ప్రశ్నకు గల సమాధానమే అతి ముఖ్య శ్రవణ విషయమై ఉండి సర్వ ఆత్మ విధులచే ఆమోదింపబడినది. భాష్యము. అత్యుత్తమ శ్రవణదాయక విషయమై చివరికి ప్రశ్న కూడా అతి చక్కనిదై ఉన్నది. కేవలము ఆ విధంగా ప్రశ్నించుట, శ్రవణము చేయుట ద్వారా మనుజుడు జీవితం యొక్క అత్యున్నత పూర్ణత్వ స్థితిని పడేయగలడు. శ్రీకృష్ణ భగవానుడు ఆది పరమ పురుషుడు కావున అతనిని గూర్చిన ఏ ప్రశ్న అయినను ఆది అయినది మరియు పూర్ణమైనదై ఉన్నది. శ్రీకృష్ణుని దివ్యమగు ప్రేమపూర్వక సేవను పొందుటయే అత్యుత్తమ పూర్ణ జీవనమని శ్రీ చైతన్య మహాప్రభువు తెలిపింది. కృష్ణునికి సంబంధించిన ప్రశ్నలు మనుజుని అట్టి ఆధ్యాత్మిక స్థితికి కొనిపోవును. కనుక కృష్ణతత్వమును గూర్చి పరీక్షిత్ మహారాజు అడిగిన ప్రశ్నలు ఘనముగా కీర్తింపబడినవి. పరీక్షత్తు తన మనస్సును పూర్తిగా కృష్ణుని అందే నిలుపగోరెను. శ్రీకృష్ణుని అసాధారణ కార్యములను శ్రవణం చేయటం ద్వారా అట్టి తాదాత్మ్యము కలగగలదు. ఉదాహరణకు శ్రీకృష్ణ భగవాన్ ఆవిర్భావము, అంతర్ధానము, కర్మల దివ్య స్వభావమును అవగతము చేసుకున్నంత మాత్రమే మనుషుడు శీఘ్రంగా భగవద్ధామమును చేరి ఈ దుఃఖమయ భౌతిక స్థితికి తిరిగి రాకుండునని భగవద్గీత యందు తెలుపబడింది. కనుకనే శ్రీకృష్ణుని గూర్చి సదా శ్రవణము చేయుట పరమ మంగళకరమై ఉన్నది. ఆ విధముగా శ్రీకృష్ణుని యందు తాను మనస్సును నిమగ్నము చేయు రీతిలో శ్రీకృష్ణుని కార్యకలాపములను వర్ణింపుమని పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని అర్థించను. కృష్ణుని కర్మలు అతనికి అభిన్నములు. శ్రీకృష్ణుని అట్టి దివ్య కర్మల శ్రవణమునందు నియుక్తుడై ఉన్నంత కాలము మనుజుడు భౌతికత్వపు బద్ధ జీవనము నుండి విడివడి ఉంటుంది. పరమ మంగళకరములైన కృష్ణపర విషయములు వక్తను, శ్రోతను, పృచ్ఛకుని పవిత్రులను భావించును. శ్రీకృష్ణుని బొటనవ్రేలు నుండి ప్రవహించడి గంగాజలముతో అవి పోల్చబడినవి. గంగాజలము ఎచ్చటెచ్చట ప్రవహించును, అచ్చట స్థలమును మరియు అందు స్నానమాడు జిల్లను పవిత్రీకరించును. అదే విధంగా పరమ పవిత్రమైన కృష్ణ కథ ఎచ్చట పలుకబడినను ఆ స్థలము, శ్రోత, పృచ్ఛకుడు, వక్త, తత్సంబంధీకులందరినూ పవిత్రులగును. హరే కృష్ణ. గోవింద కృష్ణ ప్రభు ఉన్నారా ప్రభు? లలిత మాతాజీ. హరే కృష్ణ ప్రభు. దండవత్సండి. శ్రీమద్ భాగవతం ద్వితీయ స్కందము 1వ అధ్యాయం 2వ శ్లోకం. శ్రోత వ్యాధీని రాజేంద్ర నృణాం సంతి సహస్రశః అపశ్యతామాత్మతత్వం గృహేషు గృహమేధినా. ఓ రాజేంద్ర, గృహమేధులైన వారు చరమ సత్య జ్ఞానమును గాంచలేనందున మానవ సమాజమును పలు విధములైన శ్రవణ విషయములను కలిగి ఉండును. భాష్యం. గృహస్థ జీవనమునకే శాస్త్రములందు 2 నామములు వసగబడినవి. అందు ఒక నామం గృహస్థుడు కాగా మరొకటి గృహమేది ఎనున్నది. భార్యా సంతానంతో కలిసి జీవించుచున్నను చరమ సత్యానుభూతి కొరకై ఆధ్యాత్మిక జీవితమును గడుపు వారు గృహస్థులు. ఇక గృహమేధులు తమ కుటుంబం వారు లేదా తమ బంధువులనేది వారి లాభము కొరకే జీవించరు. తత్కారణముగా వారు ఇతరుల ఎడ అసూయను కలిగి ఉండరు. మేధి అనేది పదము ఇతరుల ఎడ ఓర్వలేని తనమును సూచించును. కేవలం గృహ కలాపములందే అనురక్తులైన కారణంగా గృహమేధులు నిక్కముగా అన్యుల ఎడ అసూయను కలిగి ఉండరు. తత్కారణముగా ఒక గృహమేధికి ఇంకొక గృహమేధికి నడుమ సత్సంబంధం నెలకొలి ఉండదు. విస్తృత పరిధిలో ఆలోచించినచో ఒక జాతి, సమాజము లేదా దేశము స్వార్థ బుద్ధి కల ఒక జాతి, సమాజము, దేశములతో సత్సంబంధము నెలకొని ఉండవు.
కలియుగమున గృహమేధులందరూ చరమ సత్య జ్ఞానము పట్ల అంధప్రాయులై ఉందరు కనుక ఒకరి ఎడ ఒకరు ఓర్వలేని తనమును కలిగి ఉందరు. రాజకీయ, వైజ్ఞానిక, సాంఘిక, ఆర్థిక విషయములనడి పలు శ్రవణ విషయములను వారు కలిగి ఉందరు. కేవలము అజ్ఞాన కారణముననే జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధి అనేది జీవిత చరమ క్లేశములకు సంబంధించిన ప్రశ్నను వారు ప్రక్కకు పెట్టుదురు. వాస్తవమునకు జన్మ, మృత్యు, జరా వ్యాధులకు చరమ పరిష్కారమును వసగుటకే మానవ జీవితము ఉద్దేశింపబడి ఉన్నను. భౌతిక ప్రకృతిచే భ్రాంతి నందినందున గృహమేధులు ఆత్మానుభవమును గూర్చి మరచిపోవదురు. జీవిత సమస్యలకు చరమ పరిష్కారము భగవద్ధామమును తిరిగి చేరుటయే అని భగవద్గీత 8వ అధ్యాయం 16వ శ్లోకం ఎందు తెలుపబడినట్లు ఆ విధముగానే జన్మ, మృత్యు, జరా వ్యాధులనడి భౌతిక క్లేశములో నివారింపబడగలవు. శ్రీకృష్ణ భగవాను గూర్చి మరియు అతని నామము, రూపము, గుణము, లీలలు, సంపత్తి, వైవిధ్యము మున్నగు వాణిని గూర్చి శ్రవణము చేయుటే భగవద్ధామమును చేరు విధానమై ఉన్నది. మూర్ఖజనులు ఈ విషయం నెరుగుకున్నారు. తాత్కాలికమైన ప్రతిదాని నామరూపాదుల గూర్చే వారు వినగోరుదురు. ఈ శ్రవణకాంక్షను ఏ విధముగా చరమ శుభము కొరకై వినియోగించుకొనవలనో వారెరుగరు. తప్పుద్రోవ పట్టింపబడిన వారు చరమ సత్యం యొక్క నామ గుణ రూపాదులను గూర్చి ఏదియో మిథ్యావాన్మయమును కూడా సృష్టించు. కనుక ఎవ్వరును ఇతరుల ఎడ ఓర్వలేని తనమును కలిగి ఉండేది గృహమేది కారాదు. కేవలం శాస్త్ర నిర్దేశము దృష్ట్యా నిజముకు గృహస్థుడు కావలేదు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మా రాధాలీల దేవదాసి మాతాజీ చదువుతారమ్మా? చదువుతానండి. 3వ శ్లోకం. నిద్రయా హృదయే విహయతే నక్తం వ్యావాయేన చవాపయః దివార్ చార్ధే హయా రాజన్ కుటుంబ భరణేన వాహ. అట్టి అసూయపరుడగు గృహమేది జీవనం రాత్రి నిద్ర ఎందో లేదా మైదున భోగమందో, పగలు ధనార్జనమందో లేదా కుటుంబ సభ్యులను పోషించుట ఎందో గడిచిపోతున్నది. భాష్యం. రాత్రి యందు నిద్ర మరియు సంభోగము, పగటి యందు ధనార్జనము మరియు కుటుంబ పోషణకే దాని వినియోగం అనేది సూత్రముల పైననే ప్రస్తుత నాగరికత ప్రధానముగా ఆధారపడి ఉన్నది. అట్టి మానవ నాగరికత భాగవత సంప్రదాయంచే నిందింపబడినది. మానవ జీవితము భౌతిక పదార్థము మరియు ఆత్మ సమ్మేళనమై ఉన్నందున ఆత్మను భౌతిక పదార్థపు కల్మషము నుండి ముక్తం కావించట ఎందే వేద జ్ఞాన విధానమంతయు నిర్దేశింపబడి ఉన్నది. గృహమేధులైన వారు ఈ జ్ఞానమును ఎరగజాలక భౌతిక భోగానుభవనమకై ఆర్థికాభివృద్ధి ఎడ అనురుక్తులై ఉందురు. అట్టి భౌతికాసక్త జనులు కర్మకాండ రతులు అని పిలువబడు. నియబద్ధమైన ఆర్థికాభివృద్ధి, స్త్రీ సంభోగము వారికి అనుమతింపబడినది. కానీ వారి కన్నను ఉన్నతులైన జ్ఞానులకు, యోగులకు, భక్తులకు మైదున భోగం ఖచ్చితంగా నిషేధింపబడినది. కామ్య కర్మలతులు దాదాపు ఆత్మతత్వ జ్ఞాన రహితులుగా నుండి వారి జీవితము ఎటువంటి ఆధ్యాత్మిక లాభం లేకుండా గడిచిపోవును. ఆర్థికాభివృద్ధి కొరకే కష్టించి పనిచేయటకు గాని, శునకం సూకరముల వలె సంభోగం నందు పాల్గొనటకు గాని మానవ జీవితం ఉద్దేశింపబడలేదు. భౌతిక జీవన కష్టములకు మరియు వాటి వలన కలిగే దుఃఖములకు పరిష్కారం చూపుట కొరకే అది ప్రత్యేకముగా ఉద్దేశింపబడినది. అనగా కామ్య కర్మరతులు తమ విలువైన మానవ జీవితం రాత్రి యందు నిద్రించుచు సంభోగించుచు మరియు పగటి యందు ధనార్జనకై కష్టించి పనిచేయచు వృధా చేయుదురు. ఆ విధంగా కావించి వారు తమ భౌతిక జీవన ప్రయాణమును వృద్ధి కావించుకొన కోరుదురు. ఈ శ్లోకం నందు భౌతిక జీవన విధానము సంక్షిప్తంగా వర్ణింపబడినది. మానవ జీవనం అనేది వరదానమును మూర్ఖజనులు ఏ విధముగా వృధా కావింతురో హిందీ శ్లోకమున వివరింపబడింది. హరే కృష్ణ ప్రభుజీ. దండస్వామి ప్రభు. మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. గాయత్రి మాతాజీ చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 4వ శ్లోకం. దేహపత్య కలత్రాదిష్వాత్మ సైన్యేష్వ సత్స్వపి తేషాం ప్రమత్తో నిధనం పశ్యన్నపి న పశ్యతి. ఆత్మతత్వరహితులైన మనుజులు దేహము, సంతానము, భార్య వంటి చ్యుతి కలిగిన సైన్యము పట్ల మిగుల ఆసక్తులైనందున జీవిత సమస్యలను గూర్చి విచారణ కావింపరు. తగినంత అనుభవము గడించినప్పటికీ వారు తమ అనివార్యమైన వినాశనమును గాంచజాలరు. భాష్యము. ఈ భౌతిక జగము మృత్యులోకమని పిలువబడును. కోట్లాది సంవత్సరముల ఆయుర్దాయము కలిగిన బ్రహ్మ మొదలుగా కొన్ని క్షణములు మాత్రమే జీవించడి సూక్ష్మజీవుల వరకు ప్రతి జీవియు జీవన సంఘర్షణ సల్పుచున్నది.
అనగా ఈ జీవితము సర్వులకు మృత్యువును విధించు భౌతిక ప్రకృతితో ఒక యుద్ధము వంటిది. మానవ జీవితమున జీవుడు ఈ గొప్ప జీవన సంఘర్షను అవగతము చేసుకున్న సమర్థుడు కాగలడు. కానీ కుటుంబము, సంఘము, దేశము మొదలుగా పలు విషయముల ఎడ అతిగా ఆసక్తులైనందున అజేయమగు భౌతిక ప్రకృతిని అతడు దేహబలము, సంతానము, భార్య, బంధువులు మొదలగు వాని సహాయముచే జయింపగోరును. పూర్వానుభవం మరియు గతించిన పూర్వుల ఉపమానముల ద్వారా ఈ విషయమున తగినంత అనుభవజ్ఞుడైనప్పటికీ సంతానము, బంధువులు, సంఘ సభ్యులు, దేశవాసులు వంటి నామమాత్ర సైన్యము మహా సంఘర్షణ యందు నశింపబడి వారే అని అతడు గాంచజాలడు. తన తండ్రి లేదా తండ్రి యొక్క తండ్రి ఇదివరకే మరణించి ఉన్నాడనియు, కావున తాను కూడా తప్పక మరణించుననియు ప్రతి ఒక్కరూ సత్యపరీక్ష కావించవలెను. అదే విధముగా తన సంతానము మరియు వారి సంతానము కూడా కాలంలో గతించగలరు. భౌతిక ప్రకృతితో సంభవించడి ఈ సంఘర్షణ యందు ఎవరునూ రక్షింపబడబోరు. మానవ చరిత్ర ఈ విషయమును ఖచ్చితముగా నిరూపించుచున్నను. మూర్ఖజనులు తాము భవిష్యత్తులో భౌతిక విజ్ఞాన శాస్త్ర సహాయమున శాశ్వతముగా జీవింపగలమని పలుకుచుందరు. మానవులు ప్రదర్శించడి ఈ అజ్ఞానము నిక్కముగా భ్రాంతిమయమైనదే. ఆత్మ యొక్క సహజ స్థితిని మరుచుటయే దీనికంతటికీ కారణము. ఈ భౌతిక జగతము దాని ఎడ మన ఆసక్తి కారణముననే స్వప్నము వలె నిలిచియుండెను. లేని ఎడల వాస్తవమునకు జీవుడు సర్వదా భౌతిక ప్రకృతికి పరమైనట్టి వాడు. ఈ భౌతిక ప్రకృతి అనేది మహాసముద్రము కాలమనేది అలలను కూడి ఉన్నది. నామమాత్రపు జీవన స్థితులే దాని అందలి బుడగల వంటివి. అవే దేహము, భార్య, సంతానము, సంఘము, దేశ ప్రజలు మొదలగు వాని రూపమున మన ఎదుట ప్రత్యక్షమగుచుండును. ఆత్మజ్ఞానము లోపించిన కారణమునే మనము అజ్ఞానమునకు బలి అయి శాశ్వతమగు జీవిత స్థితుల వృధా అన్వేషణలో మానవ జీవితపు విలువైన శక్తిని వ్యర్థము కావింతుము. అటువంటి జీవన స్థితులు ఈ భౌతిక జగమున అసాధ్యములై ఉన్నవి. మన స్నేహితులు, బంధువులు నామమాత్ర పుత్ర కలత్రాదుల చ్యుతి కలిగినట్టి వారే కాకుండా భౌతిక అస్తిత్వపు వైపు పై మెరుగులకు భ్రాంతి నొందినట్టి వారును అయ్యున్నారు. కావున వారు మనలను రక్షింపజాలరు. అయినప్పటికీ కుటుంబము, సంఘము లేదా దేశమనడి పరిధిలో సురక్షితముగా నున్నట్లు మనము తలుతుము. మానవుల సమస్త భౌతిక పురోగతి కేవలము శవాలంకారము వంటిది. ప్రతి ఒక్కరూ ఏదియో కొన్ని దినములకై కొట్టిమిట్టాడు మృత శరీరము వంటి వారు. అయినప్పటికీ మానవ శక్తి ఈ మృత శరీరమును అలంకరించుటయందే వృధా అగుచున్నది. భ్రాంతిమయమైన మానవ కర్మల వాస్తవ స్థితిని చూపిన పిదప మానవుని నిజధర్మము సుఖదేవ గోస్వామిచే తెలపబడున్నది. ఆత్మతత్వ జ్ఞానము లోపించిన మనుషులు తప్పుదారి పట్టినట్టి వారే. కానీ భగవద్భక్తులైన వారు మరియు ఆధ్యాత్మిక జ్ఞానపు పూర్ణానుభవము కలిగిన వారు మోహమునకు గురికారు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. కింద పేర్లు ఎవరైనా ఉన్నారమ్మా? పార్వతీ మాతాజీ, అనిత మాతాజీ, రూపా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, అనిత ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రభు. 5వ శ్లోకము. తస్మాత్ భారత సర్వాత్మ భగవానీశ్వరో హరి శ్రోతవ్య కీర్తితవ్యచ్చ స్మర్తవ్యచ్చేత భయం. ఓ భరతవంశీయుడా, సమస్త క్లేశముల నుండి ముక్తుడు కాగోరిన వాడు పరమాత్ముడును నియామకుడును సమస్త క్లేశముల నుండి రక్షించువాడును అగు శ్రీకృష్ణ భగవానుని గూర్చి శ్రవణము కావించి కీర్తించి స్మరణము కావింపవలెను. భాష్యము. నిద్ర, సంభోగము, ఆర్థిక పరిస్థితులను వృద్ధిపరుచుకొనుట, విస్మృతి అనడి గర్భమున్న నశింపనున్న బంధువుల మూకను పోషించుట వంటి భౌతిక పరిస్థితులను మెరుగుపరుచుకుంటే ఎందు మూర్ఖులైన గృహమేధులు ఏ విధముగా తమ విలువైన కాలమును వృధా చేయుదురో శ్రీ శుకదేవ గోస్వామి గడిచిన శ్లోకం నందు వివరించెను. ఈ భౌతిక కర్మల యందు నియుక్తుడై జీవుడు తనను తాను కామే కర్మల వలయమున బంధించుకొనును.
అది ఏ జలచరములు, సస్యములు, సరీసృపములు, పక్షులు, జంతువులు, అనాగరిక మనుజుడు ఆ పిదప కర్మల వలయం నుండి బయటపడుటకు అవకాశమైనటువంటి మానవ జన్మము వంటి 84 లక్షల జీవరాశుల యందు జన్మ మృత్యు పరంపరను కలిగింపజేయును. కనుక ఎవరేని ఈ విషయవలయము నుండి ముక్తి నొందగోరినచో కామ్య కర్మునిగా శుభాశుభములనడి తన కర్మల యొక్క ఫలభోక్తగా వర్తించుటను ఆపివేయవలెను. శుభాశుభములనడి దేనిని కూడా తన కొరకే నిర్వహింపక అతడు ప్రతిదియు సమస్తమునకు చరమ యజమానుడగు శ్రీకృష్ణ భగవాను నిమిత్తమే ఒనరింపవలను. కర్మను ఈ విధంగా ఒనరించడం విధానమే భగవద్గీత 9.27 ఎందును ఉపదేశింపబడినది. శ్రీకృష్ణుని కొరకే కర్మను నొనరించుటకు దాని ఎందు ఆదేశమొసగబడినది. కనుక ప్రతి ఒక్కరూ తొలుత కృష్ణుని గురించి శ్రవణము చేయవలను. పూర్ణముగాను సూక్ష్మ పరిశీలనలతోనూ శ్రవణము చేసినప్పుడు మనుజుడు ఆ దేవదేవుని కార్యములను కీర్తింపగలడు. ఆ విధముగా భగవాన్ని దివ్య స్వభావమును నిరంతరము స్మరించుటకు సాధ్యపడగలదు. శ్రీకృష్ణ భగవాన్ని శ్రవణ కీర్తనములు అతని దివ్య స్వభావముతో సమానములై ఉన్నవి. ఆ విధముగా ఉనరించుట ద్వారా మనుజుడు సదా అతని సాహచర్యమున నిలిచియే ఉండగలడు. అది ఏ సర్వ విధములగు భయము నుండి ముక్తిని కలిగించగలదు. శ్రీకృష్ణ భగవానుడు సర్వజీవ హృదయములందు నిలిచి ఉన్నట్టి పరమాత్ముడు కనుక పైన వివరింపబడిన శ్రవణ కీర్తన విధానము ద్వారా అతడు తన సృష్టి ఎందలి సర్వుల సహచర్యమును ఆహ్వానించును. ఆ విధానము ప్రతి ఒక్కరికి యోగ్యమై ఉన్నది. వారు ఎట్టివారైనను సరియే. విధివశాత్తు మనుజుడు నిమగ్నుడై ఉన్న ఏ కార్యము అందైనను అది అతనికి చరమ విజయమును కలుగజేయగలదు. కామ్య కర్మ రతులు, తత్వవేత్తలు, యోగులు, చివరగా విశుద్ధ భక్తులనుచు మానవులలో పలు తరగతుల వారు కలరు. వాంఛిత విజయమును సాధించుటకు వారందరికీ అదే విధానము యోగ్యమై ఉన్నది. ప్రతి ఒక్కరును సర్వ విధములైన భయముల నుండి ముక్తి నొందగోరుదురు మరియు జీవితం నందు సంపూర్ణ ఆనందమును వాంఛిద్దురు. దానిని సాధించుటకు పూర్ణమైన విధానము శ్రీమద్ భాగవతం నందు ఇప్పుడిచ్చట శ్రీల శుకదేవ గోస్వామి వంటి పరమ ప్రామాణికునిచే ఉపదేశింపబడినది. శ్రీకృష్ణుని గూర్చిన శ్రవణ కీర్తనముల ద్వారా మనుజుని కర్మలన్నీను ఆధ్యాత్మిక కర్మలుగా రూపొందగలవు. ఆ విధముగా సర్వ భౌతిక క్లేశ భావనలు పూర్తిగా సమసిపోగలవు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. మనకి 1వ క్యాంటోలోని లాస్ట్ అడిగిన ప్రశ్నల సమాధానాలన్నీ వస్తున్నాయండి. రూపా మాతాజీ, జలజా మాతాజీ, కుమారి మాతాజీ ఉన్నారా? సరే, కుమారి మాతాజీ బుక్ లేదన్నారు కదా. సరే, హరికుమారి మాతాజీ చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. 6వ చదువు. హరే కృష్ణ ప్రభుజీ. దండవతాను. 6వ శ్లోకం ప్రభుజీ. భౌతిక పదార్థము మరియు ఆత్మ యొక్క పూర్ణ జ్ఞానం ద్వారా గాని యోగాభ్యాసం ద్వారా గాని లేదా నిష్ఠాపూర్వకముగా మగు స్వధర్మ పాలన ద్వారా గాని సాధింపబడు మానవ జన్మ యొక్క అత్యున్నత పూర్ణత్వమును జీవితాంతమున నారాయణ శృతియే అయి ఉన్నది. భాష్యము. నారాయణుడు భౌతిక సృష్టిపరమైన దివ్య పురుషుడై ఉన్నాడు. సృష్టింపబడి పోషింపబడి అంత్యమున లయింపబడు ప్రతిదియు మహతత్వం పరిధి ఎందే ఇమిడి ఉండును. అదే భౌతిక జగత్తు అనపడును. కానీ నారాయణుడు ఈ మహతత్వపు పరిధిలో ఉన్నట్టి వాడు కాదు. అతని నామము, రూపము, లక్షణాదులు భౌతిక జగత్తు పరిధికి పరమైనట్టువి. అనాత్మను ఆత్మ నుండి వివేచన కావించు తాత్విక కల్పనల ద్వారా కానీ లేదా విశ్వమందలి ఏ లోకమునైనను చేరుటకు కర్తకు సహాయభూతమగు యోగాభ్యాసం ద్వారా గాని లేదా స్వధర్మానుష్ఠానం ద్వారా గాని మనుజుడు అత్యున్నత పూర్ణత్వం సాధింపగలడు. కానీ అతడు నారాయణ స్మృతి అనే స్థితికి చేరినప్పుడే అది సాధ్యపడగలదు. జ్ఞానులు, యోగులు, కామ్య కర్మరతులు అనువారుల ఆధ్యాత్మిక కర్మలకు శాస్త్రములందు తెలుపబడిన విధుల దృష్ట్యా మెరుగులు దిద్దగల శుద్ధ భక్తుని సాంగత్యముననే అది సాధ్యము కాగలదు. ఆధ్యాత్మిక పూర్ణత్వం సాధించుట అనే విషయము సనకాది ఋషుల చరిత్రము లేదా నవయోగేంద్రుల చరిత్రము వంటి చారిత్రక సంఘటనలు పెక్కుగలవు. శ్రీకృష్ణుని భక్తి యోగము స్థితులైన పిమ్మటయే వారు పూర్ణతత్వమును బడిసి ఉండేది. ఏ భక్తులు కూడా భక్తి మార్గం నుండి వైదొలిగి ఉండలేదు. జ్ఞానులు గాని యోగులు గాని అనుసరించడి మార్గము వారు చేపట్టలేదు. ప్రతి ఒక్కరూ తన కర్మ యందు పూర్ణతత్వమును బడేయవలెనని ఆతురతను కలిగి ఉందరు.
అట్టి పూర్ణత్వము నారాయణ శృతి అని ఇక్కడ సూచింపబడినది కనుక దాని కొరకే ప్రతి ఒక్కరూ తమ సాయశక్తులను యత్నించవలను. అనగా జీవితం అందరి ప్రతి అడుగులో తాను నారాయణ స్మృతిని వృద్ధిపరుచుకున్నట్లుగా మనుజుడి జీవితము మలుచుకొనవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో మనకి ఫస్ట్ క్యాంటోలో ఆఖరిలో 2 క్వశ్చన్లు అడిగారు. మనిషి జీవితాన్ని ఎట్లా గడపాలి, చనిపోయే ముందు ఏమి చేయాలి, దానికి సమాధానం చెప్పుకుంటూ వస్తున్నారు సుఖదేవ గోస్వామి. రైట్, ఇక్కడ 6వ శ్లోకం దగ్గరికి వచ్చేసరికి ఏం చెప్తున్నారు? భౌతిక పదార్థము మరియు ఆత్మ యొక్క పూర్ణ జ్ఞానము ద్వారా గాని, భోగాభ్యాసము ద్వారా గాని, నిష్ఠాపూర్వకముకు స్వధర్మ పాలనముగా ద్వారా గాని సాధింపబడు మానవ జన్మ యొక్క అత్యున్నత పూర్ణత్వము జీవితాంతమున నారాయణ స్మృతియే అయి ఉన్నది. సుఖదేవ గోస్వామి భక్తి యోగానే ఆమోదిస్తున్నా సరే, కానీ ఎవరికైనా అనుమానం ఉంటుందేమో అని 3 రకాలుగా చెప్పుకొస్తున్నారు. భౌతిక పదార్థం మరియు ఆత్మ యొక్క పూర్ణత్వం జ్ఞానయోగం, లేదా అష్టాంగ యోగా ద్వారా కానీ, లేదా నిష్ఠాపూర్వకముగా స్వధర్మ పాలన. నిష్ఠాపూర్వకమైన స్వధర్మ పాలన అంటే కర్మయోగం. ఈ మూడిటితో కానీ సాధింపుడు మానవ జన్మ యొక్క అత్యున్నత పూర్ణత్వము జీవితాంతమున నారాయణ స్మృతియే అయినది. అంటే ఈ పూర్ణత్వము దేంట్లో మీరు పూర్ణత్వం సాధించగలిగిన భక్తి యోగంలోనే అది భక్తి యోగ పూర్ణత్వమే అవుతుంది అని చెప్పుకొస్తున్నారు. ఇంకా నెక్స్ట్ శ్లోకాల్లో చూద్దాం ఎట్లాగా భక్తి యోగము మిగతా వాటికంట ఉత్తమమైనదో మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తారు 11వ శ్లోకం. ప్రభుజీ అంటే అన్ని ఏదన్నా లాస్ట్ లోని భక్తి యోగ ఏదైతే ఇస్తుందో అదే ఇస్తుందని అర్థము అని అర్థమో కాదో చూద్దాం. ఓకే, అని అర్థమో కాదో చూద్దాం. అంటే అమ్మా, ఏ యోగమైనా భక్తి యోగంలోకి మర్జ్ అవ్వాలి, భక్తి యోగంలోకి ఎండ్ అవ్వాలి. ఏదైనా భక్తి యోగంలో ఎండ్ అవ్వాలి, కానీ అన్ని సమానం అని కాదు. భక్తి యోగంలో తీసుకెళ్లడం వరకు సమానమే, కానీ భక్తి యోగంలో ఎండ్ అవ్వాలి. భక్తి యోగమే వీటన్నిటికంటే శ్రేష్టమైనది, ఎందుకంటే వేరే దాంతో స్టార్ట్ చేయట్లేదు కాబట్టి. నిన్న క్లాస్ లో కూడా ప్రణవానంద స్వామీజీ అదే చెప్పారు. చెప్పమ్మా. అంటే జ్ఞానయోగము, కర్మయోగము ఒక బౌల్ అయితే జ్ఞానయోగం మూత, భక్తి యోగము మణులు లాంటిది అని చెప్పారు. ఆ మణులు భక్తి యోగము, అదే భక్తి యోగం ద్వారానే మనకి మణులు అనేది సేకరించగలము. ఈ 2 కూడా సాధనే, కానీ భక్తి యోగం ద్వారానే మనం ఏ మణినైనా మనం అది పొందగలం అన్నట్టుగా ఆయన చెప్పారు నిన్న. అవన్నీ కూడా ఇందులోకి ఎండ్ అవ్వగలగాలి. అదే ఎండ్ అవుతే అదే చెప్పారు ఆయన. సరే, 7వ శ్లోకానికి వెళ్ళి. ఓ పరీక్షణ్ మహారాజా, విధి నిషేధములకు పరమగా ఉన్నట్టి నిర్గుణ స్థితులకు మునులే ముఖ్యముగా హరిగుణ వర్ణన యందు ఆనందమును అనుభవించారు. అత్యుత్తమ ఆధ్యాత్మిక వాదే అయిన వాడు ముక్త పురుషుడై ఉండును కనుక విధి నియమములను పరిధి యందు నిలిచి ఉండను. ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరింపబడుగోరు సాధకుడే గురువుచే విధి నియమముల ద్వారా నిర్దేశం కోర్చబడును. వైద్య పరిధిలో పలు నిషేధముల ద్వారా రోగి చికిత్స కోర్చబడు రోగితో అతన్ని పోల్చవచ్చు. సాధారణంగా ముక్త పురుషులు కూడా దివ్య కర్మలను వర్ణించుట యందు ఆనందమును పొందుదు. పైన తెలుపబడినట్లు నారాయణుడు, హరి లేదా దేవదేవుడు భౌతిక సృష్టికి పరుడైనందున అతని రూపము, లక్షణములు భౌతికములకు ఆచారం. ముక్త పురుషులైన వారు అతనిని దివ్య జ్ఞానం యొక్క అనుభవం ద్వారా తెలుసుకొనగలుగుతారు. తత్కారణముగా వారు ఆ భగవానుని లీలల దివ్య గుణమును చర్చించడం యందు ఆనందమును అనుభవించరు. తమ ఆవిర్భావము మరియు కర్మలన్నీ దివ్యములని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 4.9వ శ్లోకం యందు ప్రకటించున్నాడు. భౌతిక శక్తిచే ప్రభావితులైనట్టి సాధారణ మానవుడు భగవానుడు సైతము తమలో ఒకటిని భావించింది కనుకనే ఆ దేవదేవుని నామ రూపాదుల దివ్య స్వభావమును అంగీకరించడానికి అతను నిరాకరించింది. అత్యుత్తమ ఆధ్యాత్మిక వాది అయిన వాడు ఏ భౌతిక విషయమునందు అనురక్తుడు కాడు. అతడు శ్రీకృష్ణుని కర్మలయందు అనురక్తుడు అవుట అన్నది ఆ దేవదేవుడు భౌతిక జగమునందలి మనలో ఒకరి వంటి వాడు కాదని చూపుటకు సరైన నిదర్శనమై ఉన్నది. దేవదేవుడు ఒక్కడే అయినను తన విశుద్ధ భక్తుల సహచర్యమున దివ్య లీలల యందు నియుక్తుడై ఉన్నాడనియు
అదే సమయమున బలదేవుని విస్తృతాంశమైన పరమాత్మనుగా సర్వ జీవ హృదయములలో నిలిచి ఉన్నాడనియు వేదవాంగ్మయం కూడా నిర్ధారించుతుంది. కనుక అతని దివ్య గుణముల శ్రవణ కీర్తనం నుండి ఆనందము గనుటియే ఆధ్యాత్మిక అనుభవపు అత్యున్నత పూర్ణత్వము కానీ నిరాకార బ్రహ్మములో లీనమొకటి కాదు. అటువంటి నిరాకార బ్రహ్మ సాయుజ్యమునే నిరాకారవాది వాంఛించును. దివ్యుడకు శ్రీకృష్ణ భగవానుని కీర్తనం నుండే నిజముగా ఆధ్యాత్మిక ఆనందము అనుభూతము కాగలదు. ఆ దేవదేవుని నిరాకార భావన ఎందు నెలకొనడం ద్వారా అది కలుగుదు. కానీ అత్యుత్తమ ఆధ్యాత్మిక స్థితిని బడయిక దాని కన్నను తక్కువ స్థితిలో ఉన్నవారును వ్యక్తులు కలరు. శ్రీకృష్ణ భగవానుని దివ్య కర్మలను వర్ణించడం ఎందు వారు ఆనందమును అనుభవింపారు. పైగా అతని ఎందు లీనమవగోరుడి లక్ష్యంతో వారు ఆ కర్మలను లాంఛన మాత్రముగా చర్చించుతారు. సో సో మనకి భక్తి యోగంలో ఉండడానికి దాంట్లో లేని వాళ్ళకి తేడాలు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారు. నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్ళాక డిస్కస్ చేద్దాం మళ్ళీ. అమ్మ ఉన్నారమ్మా? నేనే చదవాలా? 8వ శ్లోకం ఎక్కడ? ఒక్క నిమిషం. అయ్యో సారీ, మొదట బుక్ పెట్టిస్తున్నానమ్మా, చేస్తున్నాను. సో అష్టాంగ యోగాతో పరమాత్మ రూపం దాకా వెళ్ళగలుగుతా ఉన్నాం. జ్ఞానయోగంతో భగవంతుని విరాట్ రూపాన్ని కూడా గ్రహించగలుగుతాం. కానీ భక్తి యోగంతో మాత్రమే దేవాది దేవుని సంపూర్ణంగా గ్రహించగలుగుతాం. నాన్న 8వ శ్లోకమా? 8వ శ్లోకం. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము ద్వితీయ స్కందము భగవద్ అనుభూతిలో ప్రథమ శ్లోకం. హరే కృష్ణ. 8వ శ్లోకం. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం అదీతవాన్ ద్వాపరాదౌ పితుర్వైపాయనాదహం. ద్వాపర యుగాంతమున సర్వ వేద సమమైన ఈ శ్రీమద్ భాగవత మహాపురాణమును నా తండ్రి అయిన శ్రీల ద్వైపాయన వ్యాసదేవుని నుండి నేను అధ్యయనము చేసి ఉంటిని. 9వ శ్లోకం. పరినిష్ఠితోపి భాషించాలమ్మా? సారీ మర్చిపోయినామమ్మా. విధి నిషేధములకు పరుడైనట్టి అత్యుత్తమ ఆధ్యాత్మికవాది శ్రీకృష్ణ భగవానుని గూర్చిన శ్రవణ కీర్తన కార్యమునే ముఖ్యముగా చేపట్టునని శ్రీల సుఖదేవ గోస్వామి పలికిన విషయము అతని స్వీయ ఉపమానము ద్వారా పరిశీలింపబడుచున్నది. ముక్త పురుషుడును అత్యుత్తమ ఆధ్యాత్మికవాదిను అయినందున సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజు యొక్క చివరి 7 దినముల సభయందు ఉపస్థితులైనట్టి సమస్త మునులచే అంగీకరింపబడెను. శ్రీకృష్ణ భగవానుని దివ్య కర్మలచే తాను ఆకర్షితుడనైతిననియు పిదప ఘనుడగు తన తండ్రి అయిన శ్రీ ద్వైపాయన వ్యాసదేవుని ద్వారా శ్రీమద్ భాగవతమును అధ్యయనము చేసిననియు తన జీవితమునే అతడు ఉదహరించుచున్నాడు. శ్రీమద్ భాగవతమును లేదా మరి ఏ వైజ్ఞానిక వాంగ్మయమును గృహమునందు సొంత మేధస్సును ఉపయోగించి అధ్యయనము చేయుట సాధ్యము కాని విషయము. దేహ నిర్మాణమునకు లేదా దేహ ప్రక్రియలకు సంబంధించిన వైద్య గ్రంథములు దుకాణమునందు లభ్యమగుచున్నను వానిని గృహమునందు పఠించుట ద్వారా ఎవ్వరును యోగ్యుడగు వైద్యుడు కాజాలడు. దాని కొరకై వైద్య కళాశాల యందు చేరి ప్రవీణుడైన అధ్యాపకుల నిర్దేశమున ఆ గ్రంథములను అధ్యయనం చేయవలసి వచ్చును. అదే విధముగా భగవద్ విజ్ఞానమున విశ్వవిద్యాలయ చదువు వంటి శ్రీమద్ భాగవతము శ్రీల వ్యాసదేవుని వంటి ఆత్మదర్శి చెంత అధ్యయనము కావించుట ద్వారానే బోధపడగలదు. పాపన అమ్మ. హరే కృష్ణ. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. సుఖదేవ గోస్వామి పుట్టిన నాటి నుండి ముక్త పురుషుడే అయినప్పటికీ
తండ్రి అయిన వ్యాసదేవుని నుండి శ్రీమద్ భాగవతమును నేర్వవలసి వచ్చెను. వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతమును మహాత్ముడైన నారదముని ఉపదేశముపై రచించి ఉండెను. భక్తుడైన వాని నుండి శ్రీమద్ భాగవతమును అధ్యయనము చేయమని శ్రీ చైతన్య మహాప్రభువు ఒక బ్రాహ్మణునికి ఉపదేశించి ఉండిరి. పరమ పురుషుడైన శ్రీకృష్ణ భగవానుని దివ్య నామము, రూపము, గుణములు, లీలలు, పరివారము, వైవిధ్యముల పైననే శ్రీమద్ భాగవతము ఆధారపడి ఉన్నది. అంతేగాక అది అతని అవతారమైన శ్రీలీల వ్యాసదేవుని చేతనే రచింపబడినది. భగవానుని శ్రీ లీలలన్నీయును శుద్ధ భక్తుల సహకారముననే నిర్వహింపబడుచుండును. కృష్ణపరములై ఉన్నందునే పలు చారిత్రాత్మక సంఘటనలు ఈ మహాపురాణమునందు పేర్కొనబడినవి. భగవద్గీత వలె ఇదియును శ్రీకృష్ణ భగవానుని శబ్ద ప్రాతినిధ్యము అయినందున బ్రహ్మ సంహితము అని పిలువబడుచున్నది. శ్రీకృష్ణుని చేతనే స్వయముగా పలుకబడినందున భగవద్గీత దేవదేవుని శబ్దావతారమై ఉన్నది. శ్రీకృష్ణుని అవతారముచే రచింపబడిన శ్రీకృష్ణుని కర్మల వివరణమైనందున శ్రీమద్ భాగవతము శ్రీకృష్ణ భగవానుని శబ్ద ప్రాతినిధ్యమై ఉన్నది. శ్రీమద్ భాగవతము యొక్క ఆది అందే తెలుపబడినట్లు ఇది వేద వృక్షపు సారమును, బ్రహ్మసూత్రములకు, పరబ్రహ్మ విషయ జ్ఞానమున అత్యున్నత తాత్విక రచనము, సహజ భాష్యమును అయి ఉన్నది. వ్యాసదేవుడు ద్వాపరయుగాంతమున సరస్వతి తనయునిగా ఆవిర్భవించినందున సత్యవతి తనయునిగా ఆవిర్భవించినందున ద్వాపరయుగమున ఆరంభమునందు అనడి పదమునకు కలియుగారంభమున కొద్దిగా ముందరయని భావము. శ్రీల గోస్వామి ప్రకారము ఈ తర్కము శ్రీల జీవ గోస్వామి ప్రకారము ఈ తర్కమున వృక్షము యొక్క అగ్రభాగమును ఆది అని పిలుచుటతో పోల్చవచ్చును. వృక్షపు వ్రేళ్లు వృక్షమునకు ఆది అయినప్పటికీ వృక్షపు అగ్రభాగమే మొదట దర్శనీయమగును. ఆ విధముగా వృక్షము యొక్క అంతిమ భాగమే దాని ఆదిగా అంగీకరింపబడును. హరే కృష్ణ ప్రభుజీ. సారీ ప్రభుజీ, మధ్యలో దగ్గు వస్తుందేమో అని ఫాస్ట్ గా చదివేద్దాం అనేది కొంచెం ఫేవరిష్ గా ఉంది ప్రభుజీ వాళ్ళ. హరే కృష్ణ ప్రభుజీ. ఓ రాజర్షి, నేను నిశ్చయముగా నిర్గుణ స్థితి యందు పూర్ణముగా స్థితుడను అయినప్పటికీ ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణుని లీలా వర్ణనముచే ఆకర్షితుడనైతిని. భాష్యం. పరతత్వము తొలత తాత్విక కల్పనచే నిరాకార బ్రహ్మముగా అనుభూతమగును. తదుపరి ఆధ్యాత్మిక జ్ఞాన పురోగతిచే అది పరమాత్మునిగా అనుభూతమగును. కాని భగవత్కరుణచే నిరాకారవాది శ్రీమద్ భాగవతపు దివ్య వచనముల ద్వారా జ్ఞానవంతుడైనచో దేవదేవుని భక్తునిగా మార్పు చెందగలడు. జ్ఞానరాహిత్యమును కూడియున్న మనము పరతత్వము యొక్క రూపభావనను అవగతము చేసుకొన జాలము. కనుకనే భగవానుని స్వీయ కర్మల అల్పజ్ఞులకు నిరాకారవాదులచే నిరసింపబడును. కాని పరతత్వమును చేరునట్టి దివ్య విధానముతో కూడియున్న హేతువులు, తర్కములు పరమ నిరాకారవాది సైతము శ్రీకృష్ణ భగవాన్ని స్వీయ కర్మల ఎడ ఆకర్షితుడగుటకు తోడ్పడగలవు. శ్రీల సుఖదేవ గోస్వామి వంటి వాడు ఎట్టి లౌకిక విషయము చేతను ఆకర్షితుడు కాడు. అటువంటి భక్తుడే ఉన్నత విధానముచే సంతుష్టుడైనాడనిచో తప్పక అతడు శ్రీకృష్ణుని దివ్య కర్మలచే నిక్కముగా ఆకర్షితుడైనాడని భావము. భగవానుని కర్మల వలనే భగవానుడును దివ్యుడే. అతడు క్రియారహితుడు గాని నిరాకారుడు గాని కాడు. 10వ శ్లోకం. నీవు పరమ శ్రద్ధను కలిగిన కృష్ణ భక్తుడు అయినందున అదే శ్రీమద్ భాగవతమును నేను వినిపించదను.
శ్రీమద్ భాగవత శ్రవణము పట్ల పూర్ణాసక్తిని గౌరవమును చూపువాడు ముక్తి నొసగు ముకుందుని యందు అంచలంచల మగు శ్రద్ధను పొందగలడు. భాష్యం. శ్రీమద్ భాగవతము సమ్మతింపబడినట్టి వేద విజ్ఞానమై ఉన్నది. ఇక వేద జ్ఞానమును పొందు విధానము అవరోహ పదం అనగా ప్రామాణిక గురు శిష్య పరంపర ద్వారా దివ్య జ్ఞానమును పొందడి విధానము అనబడును. భౌతిక జ్ఞాన పురోగతికి స్వీయ సామర్థ్యము పరిశోధనా యోగ్యత అవసరమైనను ఆధ్యాత్మిక జ్ఞాన విషయమున మాత్రము పురోగతి అనున్నది దాదాపు గురు కరుణ పైననే ఆధారపడి ఉండును. ఆధ్యాత్మిక గురువు శిష్యుని ఎడ సంతుష్టుడు అయినప్పుడే ఆ ఆధ్యాత్మిక జ్ఞాన విద్యార్థిని జ్ఞానము అప్రయత్నముగా విదితము కాగలదు. గురువు ఇంద్రజాలకుని వలె వర్తించుచు విద్యుచ్ఛక్తిచే ప్రభావితుని చేయుచున్నాడా అనునట్లుగా శిష్యుని యందు ఆధ్యాత్మిక జ్ఞానమును చొప్పించునటువంటి ఏదియో ఒక ఇంద్రజాల ప్రక్రియగా మాత్రం ఈ విధానమును తప్పుగా భావింపరాదు. హరే కృష్ణ. ముందుకెళ్దామమ్మా. హరే కృష్ణ. స్వరూపిణి మాత ఉన్నారా? పద్మావతి మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభు. చదువుతాం. ఫాలో గురువు అవుతుంది. జ్ఞాన ప్రమాణము పైననే సమస్తము విద్యార్థికి న్యాయబద్ధముగా వివరించును. శిష్యుడు అట్టి ఉపదేశములను మేధాపరముగా కాకుండా సేవాభావముతో మరియు వినమ్రమగు ప్రశ్నలతో స్వీకరించును. దీని భావమేమనగా గురువు శిష్యుడు ఇరువురును ప్రామాణికులై ఉండవలెను. ప్రస్తుత విషయమునందు గురువైన సుఖదేవ గోస్వామి తన గనుడగు తండ్రి వ్యాసదేవుని నుండి నేర్పినది యథాతథముగా ప్రవచించుటకు సిద్ధముగా నున్నాడు. మరియు శిష్యుడగు పరీక్షన్నరేంద్రుడు గొప్ప కృష్ణ భక్తుడై ఉన్నాడు. భక్తుడగుట ద్వారానే ఎవరైనా సమస్త ఆధ్యాత్మిక సంపత్తిని పూర్ణుడు కాగలడని నిజముగా విశ్వసించువాడే కృష్ణ భక్తుడు. ఈ ఉపదేశము శ్రీకృష్ణుడే స్వయముగా భగవద్గీత పుటలయందు వసగి ఉన్నాడు. శ్రీకృష్ణ భగవానుడే సర్వస్వమనియు అతనికి సంపూర్ణముగా శరణుజొచ్చుటయే మనుజుని పూర్ణ పవిత్రాత్ముని చేయగలదనియు అందు స్పష్టముగా వివరింపబడినది. శ్రీకృష్ణుని యందు గల అచంచలమైన శ్రద్ధయే మనుజుని శ్రీమద్ భాగవత విద్యార్థిగా తయారు చేయగలదు. సుఖదేవ గోస్వామి వంటి భక్తుని నుండి శ్రీమద్ భాగవతమును శ్రవణము చేయువాడు పరీక్షిత్ మహారాజు వలె అంత్యమున తప్పక ముక్తిని పడేయగలడు. వ్యాపారార్థమై శ్రీమద్ భాగవతమును ప్రవచించువాడు సప్తాహ కాలము వరకే శ్రవణమునందు శ్రద్ధ కలిగిన కుహపున భక్తులు సుఖదేవ గోస్వామి మరియు పరీక్షిత్ మహారాజునకు భిన్నులైనట్టి వారు. శ్రీల వ్యాసదేవుడు ఆదిలోను జన్మాద్యస్య శ్లోకము మొదలుకొని శ్రీమద్ భాగవతమును సుఖదేవ గోస్వామికి వివరించెను. అంతటా అతడును అదే విధముగా రాజునకు ప్రవచించెను. శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్ భాగవతములోని 11వ స్కందము నందు శ్రీ చైతన్య మహాప్రభువుగా భక్తి రూపమున మహాపురుషునిగా వర్ణింపబడినాడు. శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే. అతని భక్తి లక్షణములతో అయి ఉన్నాడు. కలియుగమునందలి పతిత జీవుల ఎడ ప్రత్యేక కరుణను కురిపించుటకే ఆయన ధరిత్రిపై అవతరించిరి. శ్రీకృష్ణ భగవానుడు ఈ మహాపురుష రూపమునకు ప్రార్థనలు అర్పించుటకు తగినటువంటి 2 శ్లోకములు కలవు. హరే కృష్ణ. ముందుకెళ్దామమ్మా. హరే కృష్ణ. అనుపమ మాతాజీ. హరే కృష్ణ.
వేరు మాటలలో పురుషుడు అనగా భోక్త అని భావము. మహాపురుషుడు అనగా దివ్య భోక్త లేదా పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణ భగవానుడు అని భావము. అట్టి పరమ పురుషుడైన శ్రీకృష్ణ భగవానుని దరిచేరగల యోగ్యత కలిగిన వాడు మహాపౌరుషీకుడు అని పిలువబడును. శ్రీమద్ భాగవతమున ప్రామాణిక వక్త నుండి ఆసక్తితో శ్రవణము చేయవాడు తప్పక ముక్తి నొసగడి ముకుందుని భక్తుడు కాగలడు. శ్రీమద్ భాగవత శ్రవణ విషయమున పరీక్షిత్ మహారాజు అంతటి ఆసక్తుడును దానిని శ్రవించుటలో శుకదేవ గోస్వామి అంతటి యోగ్యుడును లేకుండెను కనుక శుకదేవ గోస్వామిని గాని అంటే ఆదర్శనీయుడైన వ్యక్త లేదా పరీక్షిత్ మహారాజు గాని ఆదర్శనీయుడైన శ్రోత అనుసరించువాడు నిస్సంశయముగా వారి వలె ముక్తిని బడేయగలడు. పరీక్షిత్ నరేంద్రుడు కేవలము శ్రవణము ద్వారా మోక్షమునందను. సుఖదేవ గోస్వామి ప్రవచించుట ద్వారా ముక్తిని బడసను. కీర్తనము శ్రవణము అనవి నవవిధి భక్తి కర్మలలో 2 విధానములై ఉన్నవి. ఆ విధానమునన్నిటిని గాని లేదా కొన్నిటిని గాని నిష్ఠగా అనుసరించుట ద్వారా మనుషుడు పూర్ణత స్థాయిని పొందగలడు. ఈ విధముగా జన్మాద్యస్య శ్లోకము మొదలుగా 12 స్కందమునందరి చివరి శ్లోకము వరకు శ్రీమద్ భాగవత కథా విషయమంతయు పరీక్షిత్ మహారాజ ముక్తి సిద్ధ్యర్థమై సుఖదేవ గోస్వామిచే పలుకుబడింది. సుఖదేవ గోస్వామిచే పలుకుబడిన రీతిగా శ్రీమద్ భాగవతమును నిత్యము శ్రవణము చేయమని గౌతమముని అంబరీషునికి ఉపదేశించినట్లుగా పద్మపురాణమునందు తెలుపబడినది. అంబరీషుడు ఆది నుండి అంతము వరకు దానిని సుఖదేవుడు పలికినట్లుగా శ్రవణము చేసని అచ్చట ధృవపరపబడినది. కనుక భాగవతమునందు నిజముగా ఆసక్తి కలిగిన వాడు అక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా చదువుచు లేదా శ్రవణము చేయుచు దానితో ఆటలాడరాదు. ప్రతి ఒక్కరూ అంబరీష మహారాజుని కానీ లేదా పరీక్షిత్ మహారాజుని కానీ అనుసరించుచు సుఖదేవ గోస్వామి యొక్క ప్రామాణిక ప్రతినిధి నుండి దానిని శ్రవణము చేయవలను. చదవమంటారా? హరే హరే కృష్ణ. హరే కృష్ణ. 11వ శ్లోకం. ఏతన్నిర్మజ్జమానానమిచ్చతామకుతో భయం యోగినాం రూపా నిమ్మితాం హరే నామానుకీర్తనం. అనువాదం. ఓ రాజా, పరమ ప్రామాణికులైన వారి మార్గం అనుసరించి చేయబడిన నిరంతర హరినామ కీర్తనం అన్నది భౌతిక కోరికల నుండి విడివడిన వారు, భౌతికానందమును కోరివారు, ఆధ్యాత్మిక జ్ఞానంచే ఆత్మతృప్తిని బడిసిన వారు అని వారితో సహా సర్వులకు నిస్సందేహము భయరహితము జయపదమై ఉన్నది. భాష్యం. ముకుందుని ఏడు అనురక్తిని పడేయవలసిన మహదవసరము గత శ్లోకమునందు రూపీకరింపండి. వివిధ కార్యములందు జయమును గోరడి జనులు పలు విధములుగా నుండు. వారు సాధారణంగా భౌతిక భోగం సాధ్యమైనంతగా అనుభవింప వాంఛించు భౌతిక భోగులే ఇంద్రుడు. వారి తర్వాత వారే యోగులు. భౌతిక భోగ స్వభావమును గుర్చి పూర్ణ జ్ఞానం ఉన్నందున వారు భ్రాంతిమయ జీవనం నుండి విడిపడి ఉండరు. దాదాపు వారు ఆత్మానుభూతి చే తమ యందే సంతృప్తిని పడిచింది. వారి కన్నను ఉన్నతులు భగవద్భక్తులు. వారు భౌతిక జగమున భోగింపవాలని కానీ దాని నుండి బయటపడినని కానీ వాంఛించరు. వారు కేవలము శ్రీకృష్ణ భగవాన్ సంతృప్తినే వాంఛించరు. అనగా కృష్ణ భక్తులైన వారు తమ కొరకు దేనిని వాంచరు. కృష్ణుడు వాంఛించు వారు సర్వ విధమైన భౌతిక సౌకర్యంలో అంగీకరు. ఏంచో ముక్తితో సహా సర్వ విధములైన సౌకర్యములను వదిలివేయరు. కృష్ణుడి సంతృప్తినే కోరువారైనందున వారు ఆత్మతృప్తులు కాదు. ఈ నందు సుఖదేవ గోస్వామి పవిత్ర హరినామ కీర్తన ఉపదేశంగా పవిత్ర హరినామమును శ్రవణ కీర్తనం చేయడం ద్వారా మనుషుడు తొలుత ఆ భగవాను దివ్య రూపముతో పిదపాతం లక్షణములతో ఆ పిదపాతం లీలాదుల దివ్య స్వభావంతో పరిచితుడు కాగలడు. ప్రామాణికుల నుండి శ్రవణం చేసిన పిమ్మట పవిత్రమైన హరినామమును మనుషుడు నిరంతరము కీర్తించవాలని ఇతడు సూచించబడి. అనగా ప్రామాణికుల నుండి శ్రవణం అన్నది మొదట ముఖ్య అవసరం. పవిత్ర హరినామ శ్రవణం మనుషుని క్రమంగా ఆ దేవదేవుని రూపమును గుర్చి, గుణమును గుర్చి, లీలాదును గుర్చి శ్రవణం చే స్థాయి ఉద్ధరించగలరు. ఆ విధముగా తన వైభవమును కీర్తించవలసిన అవసరం క్రమంగా వృద్ధి నందగలరు. ఈ విధానం భక్తి యోగమును విజయవంతంగా నిర్వహించడం కొరకే కాక భౌతిక ఆసక్తులకు కూడా ఉపదేశింపదు. శ్రీ సుఖదేవ గోస్వామి ప్రకారం జయమును బడిసిన పద్ధతి ఈ విధంగా నిర్ధారింపబడింది. అది అతని చేతనే కాక పూర్వపు ఆచార్యుల చేతను నిర్ణయింపదు. కనుక మరింత నిదర్శనం దీనికి అవసరం లేదు.
ఈ విధానం వివిధ ఆదర్శ శాఖల ఎందుగల విద్యార్థులకే కాక కామ్య కర్మరతులుగాను తత్వవేత్తలుగాను లేదా భగవత్ భక్తులుగాను ఇదివరకే కృతాకృత్యులైన వారికి సైతం ఉపదేశించడం. పద్మపురాణం నందు హరే కృష్ణ మాతాజీ, ముందుకెళ్దామా? హరే కృష్ణ. విజయమాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్సనం. పద్మపురాణమునందు ధృవపరపబడినట్లు పవిత్ర హరినామ కీర్తనమును దగ్గరగాను దోషరహితముగాను చేయవలనని శ్రీల దేవగోస్వామి ఆదేశించి ఉన్నది. శ్రీకృష్ణ భగవానునికి శరణాగతుడవుట ద్వారా మనుషులు తనను తాను సర్వపాపముల నుండి విముక్తిని కావించుకొనగలడు. ఆ దేవదేవుని పాదపద్మముల చింత ఉనర్చబడిన అపరాధముల నుండి మనుషుడు పవిత్ర నామమును శరణజొచ్చుట ద్వారా తనను తాను ముక్తిని చేసుకొనగలడు. కానీ పవిత్ర హరినామము పట్ల మనుషుడు అపరాధం ఉనర్చినచో తనను తాను రక్షించుకొనలేడు. అట్టి అపరాధముల సంఖ్య 10 అని పద్మపురాణమునందు పేర్కొనబడినది. శ్రీకృష్ణ భగవాని మహిమలను ప్రచారము కావించిన మహాభక్తులకు అపకీర్తి కలుగజేయుట మొదటి అపరాధం. పవిత్ర హరినామమును భౌతిక భేదభావము దృష్ట్యా గాంచుట రెండవ అపరాధం. శ్రీకృష్ణుడు సమస్త విశ్వములకు యజమాని అయినందున వివిధ ప్రదేశములలో వివిధ నామములతో చేయబడవచ్చును. కానీ అది ఆ భగవాని పూర్ణత్వమును తెలుపకపోవచ్చును. భగవానునకు వసగబడిన ఏ నామమైనను అతని ఇతర నామముల వల్లనే పవిత్రమైనది. ఆ నామము భగవానుడికి ఉద్దేశింపబడియే అందుకు కారణము. అట్టి పవిత్ర నామములు భగవానుని వల్లనే శక్తివంతములై ఉన్నది. సృష్టిలోని ఏ భాగమందలి ఎవరికి ఆ ప్రాంతమున వాడుకలో ఉన్నటువంటి నామముతో శ్రీకృష్ణుని కీర్తించుటకు అభ్యంతరం తెలుపబడలేదు. అవన్నీను పరమ మంగళకరములైనటివి. వాటిని భౌతిక విషయములుగా ఎవరనూ భావించరాదు. ప్రామాణికులైన ఆచార్యులు లేదా గురువు ఆదేశములను నిర్లక్ష్యపరచుట మూడవ అపరాధం. శాస్త్రములను లేదా వేద జ్ఞానమును కళంకపరచుట నాలుగవ అపరాధం. పవిత్ర హరినామమును తన భౌతిక పరిగణనలో వివరించుట ఐదవ అపరాధం. శ్రీకృష్ణుని పవిత్ర నామము అతనితో సమానమై ఉన్నది. అతని నామము అతనికి అభిన్నమని ప్రతి ఒక్కరూ అవగతము చేసుకొనవలెను. పవిత్ర నామమునకు వివరణము నవ్వి చూచుట ఆరవ అపరాధం. భగవానుడు గాని అతని పవిత్ర నామము గాని కల్పిత విషయము కాదు. భగవానుడు అర్చించు వాని యొక్క కల్పనమనియు తత్కారణమున ఆ భగవానుని నామము ఊహాత్మకమనియు భావించడి అల్పజ్ఞులు కొందరుందరు. పవిత్ర నామమును కీర్తించే విషయమున అటువంటి వాడు వాంఛిత జయమును సాధించగలడు. పవిత్ర నామ బలము చే బుద్ధిపూర్వకముగా పాపమును అందించుట ఏడవ అపరాధము. శ్రీకృష్ణ భగవానుని పవిత్ర నామమును కీర్తించినంత మాత్రముననే మనుషుడు సర్వపాప కర్మల ప్రభావము నుండి ముక్తుడు కాగలడని శాస్త్రములందు తెలుపబడినది. ఈ దివ్య హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. లక్ష్మీ మాతాజీ చదువుతారమ్మా. చదువుతా ప్రభుజీ. హరే కృష్ణ. ఈ ఈ దివ్య విధానం అక్కడి నుంచేనండి. ఈ దివ్య విధానమును ఆసరాగా కొని హరినామ కీర్తనము చే పాప ఫలితములను శమింపజేసుకొనవచ్చునని భావించుచు పాపములను కొనసాగించువాడు ఈ ఆ అపవిత్ర నామము పట్ల గొప్ప అపరాధము చేసిన వాడగును. అటువంటి అపరాధి ఏ విధమైన పవిత్రీకరణ విధానము ద్వారాను తనను తాను పునీతిని కావించుకొనజాలడు. అనగా పవిత్ర హరినామమును కీర్తించుటకు పూర్వము మనుజుడు పాప జీవనుడైనను నామాశ్రయమును పొంది రోగము నుండి విడుదల కలిగిన పిమ్మట పాపకర్మల నుండి ఖచ్చితంగా దూరుడు కావలను. పవిత్ర హరినామ కీర్తనమనిడి ఈ విధానము తనకు రక్షణము నొసగలదనడి విశ్వాసముతో అతడు ఆ విధముగా వర్తించవలెను. శ్రీకృష్ణుని నా పవిత్ర నామమును మరియు ఆ నామకీర్తన విధానమును ఏదియో ఒక భౌతిక పుణ్యకర్మగా భావించుట ఎనిమిదవ అపరాధము. భౌతిక లాభముల కొరకే ఎన్నియో రకముల పుణ్యకర్మలు కలువు. కానీ పవిత్ర హరినామము కీర్తనము అనునవి కేవలము పుణ్యప్రదములైన పవిత్ర సేవలు కావు. పవిత్ర నామము నిస్సందేహముగా పవిత్ర సేవయే అయినప్పటికీ అట్టి ప్రయోజనములకై దానిని ఉపయోగించరాదు. పవిత్ర నామము మరియు భగవానుడు ఒక్కటే అయినందున నామమును మాధవ సేవ యందు వినియోగించుటకు యత్నించరాదు. దీని భావమేమనగా శ్రీకృష్ణ భగవానుడు దివ్య భోక్తయే గాని ఎవరి సేవకుడు కాని ఆజ్ఞానువర్తి కాని కాడు. అదే విధముగా హరినామము భగవానునితో సమానమైనందున దానిని స్వీయ సేవకు
ఉపయోగించుకొనుటకు సైతము ఎవ్వరునూ యత్నించరాదు. శ్రీకృష్ణుని పవిత్ర నామములను కీర్తించుటయందు అనురక్తులు కాని వారికి ఆ నామము యొక్క దివ్య స్వభావమును ఉపదేశించుట 9వ అపరాధము. కోరనటువంటి జనులకు అట్టి ఉపదేశము వసగబడినచో ఆ కార్యము పవిత్ర నామము పట్ల అపరాధము భావింపబడును. పవిత్ర నామపు దివ్య స్వభావమును శ్రవణము చేసిన పిమ్మటియు దాని ఏడ ఆసక్తులు కాకుండుట 10వ అపరాధము. హరినామ కీర్తన ప్రభావము అన్నది కీర్తించి వానుచే మిథ్యాహంకార భావన నుండి ముక్తిగా అనుభవమునకు వచ్చును. తనను ఈ జగత్తుకు భోక్తగాను ప్రపంచమునందు గల ప్రతిదియు తన భోగమునికే ఉన్నట్లుగాను భావించుటచే ఈ మిథ్యాహంకారము ప్రదర్శితమగును. సమస్త భౌతిక ప్రపంచము నేను నాది ఎనిడి అట్టి మిథ్యాహంకారముతోనే చరించుచున్నది. అటువంటి మిథ్యాభావనల నుండి బయటపడుటయే పవిత్ర హరినామ కీర్తనం యొక్క నిజ ప్రభావమై ఉన్నది. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. అమ్మా చదవండి. మీరు చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. వెదర్ బాగాలేదు, ఎప్పుడైనా గబుక్కుని పోతుందేమో అన్నట్టు, నెట్ కనెక్షన్ పోతుందేమో అన్నట్టు పెట్టాను. బానే ఉన్నట్టుంది. చదవనా ప్రభుజీ? ఒక్క నిమిషం ప్రభు ఏదో అడుగుతున్నారు, చెప్పండి ప్రభు. ప్రభుజీ నేను లాస్ట్ చదువుతాను ప్రభుజీ. సరే చెప్పండి ప్రభు. హరినామం భగవాన్తో సమానమైనందున దాన్ని స్వీయ సేవకు ఉపయోగించుకున్నట్టు సైతము ఎవరినూ యత్నించరాదు. స్వీయ సేవకు అంటే దానికి ఎలా? స్వీయ సేవ అంటే సెల్ఫ్ యూసేజ్, మిస్యూజ్ మాట. మిస్యూజ్. ఓకే ఓకే. అంటే భగవద్గీత చదివి డబ్బులు తీసుకుంటారు కదండి, నేర్పడానికి డబ్బులు తీసుకోవడం అది చేస్తారు కదా, అది స్వీయ సేవ అవుతుంది కదా. హరినామ సంకీర్తనతో స్వీయ సేవ అంటే సెల్ఫ్ సర్వీస్, అంటే మిస్యూజ్. బేసికలీ డబ్బులు తీసుకోవడానికి తర్వాత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. బట్ బేసిక్ మీనింగ్ ఏంటంటే అంతే ప్రభు, సెల్ఫిష్ రీజన్స్ కోసం, సెల్ఫిష్ రీజన్స్ కోసం కాదు. ఎక్స్ప్లెయిన్ ప్రభు. మళ్ళీ మనం డిస్కస్ చేద్దాము. నాకు 8:30కి చిన్న కాల్ పడ్డది. సో మీరు చదువుకుంటారా? నేను ఇలాగ వదిలేస్తాను కంప్యూటర్ సెటప్. నేను వేరే దాంట్లో కాల్ తీసుకుంటాను. సరే ప్రభు, ఈ ఆర్డర్ లో ప్రకారం వెళ్ళిపోండి. బాలామణి మాతాజీ నెక్స్ట్, కళా మాతాజీ చదువుతారు, కుసుమ మాతాజీ ఆఖరి చదువుతున్నారు. ఓకే, మీరు మేనేజ్ చేసుకోగలరా బాబు గారు? నేను ఇలాగ అన్ని వదిలేస్తాను, మీరు చదవండి. హరే కృష్ణ. మా బాలామణి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్రణ. 12వ శ్లోకం. కిం ప్రమత్తస్య బహుభిః పరుషైహాయ నైరిహ వరం ముహూర్తం విదితం ఘటతే శ్రేయసే యతః. అనువాదం. ప్రపంచమునందు అనుభవరహితముగా సంవత్సరముల తరబడి వృధా కావింపబడిన సుదీర్ఘ జీవనము యొక్క విలువ ఏమున్నది? నిజ శ్రేయస్సు అన్వేషణలో మనుజునికి ఆనందము కలిగించున్న దైనందున పూర్ణ చైతన్యపు ఒక్క క్షణమైనను పరమోత్తమై ఉన్నది. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. హరే కృష్ణ. భాష్యము. ప్రతి యోగ్యుడగు మానవుడును శ్రీకృష్ణ భగవాన్ని పవిత్ర నామకీర్తనమును చేయవలసిన ఆవశ్యకతను శ్రీల సుఖదేవ గోస్వామి పరీక్షితునకు ఉపదేశించను. కేవలము 7 దినముల జీవిత కాలం మాత్రమే ఇంకను మిగిలి ఉన్న రాజును ఉత్సాహపరచుటకు అతడు జీవిత సమస్యలకు సంబంధించిన ఎట్టి జ్ఞానము లేకుండా వందలాది సంవత్సరములు జీవించుటలో ఎట్టి ప్రయోజనము లేదని, పొందవలసిన పరమశ్రేయస్సుకు సంబంధించిన సంపూర్ణ చైతన్యముతో క్షణకాలము జీవించుట అయినను శ్రేష్టమని ధ్రువపరిచి, భౌతిక జగత్తు అన్నందలి బాహ్య లక్షణములతో భ్రాంతి నొంది తిని తాగి తందనాలు అటువంటి జంతు లక్షణముల ఎందే నియుక్తులైన వారు విలువైన కాలము తెలియకుండా దొర్లిపోగా తమ జీవితంను వృధాపరుచుచున్నారు. ఆధ్యాత్మిక జయమును సాధించుటకే బద్ధ జీవునకు మానవ జన్మ ఒసగబడినదని మనము పూర్ణ జ్ఞానముతో ఎరుగవలసి ఉన్నది. అట్టి ప్రయోజనమును సాధించుటకు సులభతరమైన విధానము పవిత్ర హరినామ కీర్తనమే. పూర్వ శ్లోకమున ఈ విషయమును గూర్చి మనం కొంతవరకు చర్చించి ఉన్నాము. వివిధ రకముల నామాపరాధములను గూర్చిన మరింత జ్ఞానమును మనం ఇప్పుడు పొందెదముగాక. శ్రీల జీవగోస్వామి ప్రామాణిక శాస్త్రముల నుండి ఉదహరించుచు నామాపరాధ విషయమున గల వచనములను చక్కగా సమర్థించిరి. కేవలము పవిత్ర హరినామమును కీర్తించుట ద్వారా
మనుజుడు సర్వపాప ప్రభావముల నుండి ముక్తుడు కాగలడని ఆయన విష్ణు యామల తంత్రము నుండి నిరూపించిరి. భగవద్భక్తుని నిందించుట కాని ఇతరులు భగవద్భక్తుని కించపరుచున్నప్పుడు శ్రవణము చేయుట గాని చెయ్యరాదని మార్కండేయ పురాణము నుండి ఉదహరించుచు ఆయన పలికిరి. భక్తుడైన వాడు నాలుకను తెగగోయుట ద్వారా ఆ దుష్టుని నిరోధించవలెను. ఒకవేళ ఆ విధముగా చేయుటకు ఆసక్తుడైనచో భక్త దూషణమును వినుటకు బదులు ఆత్మహత్యను చేసుకొనవలెను. సారాంశమేమనగా భక్త దూషణమును అనుమతించుట గాని శ్రవణము చేయుట గాని ఎవ్వరునూ చేయరాదు. పవిత్ర భగవన్నామమును ఇతర దేవతల నామముల నుండి వేరుపరచు విషయమున శాస్త్రములు భగవద్గీత 10వ అధ్యాయము 41వ శ్లోకములో అసాధారణ శక్తి సంపన్నములైనవన్నీయును పరమశక్తి సంపన్నుడగు శ్రీకృష్ణ భగవాన్ని అంశలే అని ఎరుకుపరుచుచున్నవి. శ్రీకృష్ణ భగవానుడు మినహా ప్రతి ఒక్కరూ దాసులే, ఎవ్వరునూ అతనికి స్వతంత్రులుగా లేరు. భగవానుని శక్తితో సమాన శక్తి సంపన్నులు గాని అధిక శక్తి సంపన్నులు గాని లేనందున ఎవరి నామము కూడా భగవన్నామము అంతటి శక్తివంతము కాజాలదు. పవిత్ర హరినామమును కీర్తించుట ద్వారా మనుజుడు నిర్ణీతమైన శక్తిని సమస్త మూలముల నుండి సాధించగలడు. కనుకనే పరమ పవిత్రము హరినామమును ఏ ఇతర నామముతోనూ సమానము చేయరాదు. బ్రహ్మ, శివుడు లేదా ఇతర ఏ శక్తిశాలి దేవత అయినను పరమ పురుషుడు విష్ణువుతో సమానము కాజాలరు. శ్రీకృష్ణ భగవాన్ని శక్తివంతము పవిత్ర నామము నిక్కముగా మనుజుని పాప ప్రభావముల నుండి ముక్తి నొందించినదే అయినను దాని దివ్యశక్తిని అశుభ కార్యములందు వినియోగించుకొనగోరువాడు ప్రపంచమున అత్యంత పతితుడే కాగలడు. అట్టి వారు భగవానుచే గాని లేదా భగవత్ ప్రతినిధిచే గాని ఎన్నడూ క్షమింపబడరు. కనుక ప్రతి ఒక్కరూ అన్ని విధముల అపరాధరహితముగా శ్రీకృష్ణుని కీర్తించుటే అందే తమ జీవితంను వినియోగించవలెను. జీవితమందల ఎట్టి కార్యము క్షణకాలమైనను దానిని ఆధ్యాత్మిక పురోగతికి యత్నించకుండా వేలాది సంవత్సరములు జీవించే తరువులు మరియు ఇతర జీవుల వంటి అజ్ఞానభరితమగు సుదీర్ఘ జీవనముతో పోల్చరాదు. హరే కృష్ణ. ప్రభుజీ, చెప్పండి. 11వ శ్లోకంలో నామాపరాధాలు 10 వచ్చేసాయి. వచ్చేయండి. అదే 10 నామాపరాధాలు వచ్చాయి. ఆఖరికి బ్రహ్మ, శివుడు లేదా ఇతర ఏ శక్తిశాలి దేవత అయిన పరమపురుషుడు విష్ణువుతో సమానము కాజాలని 11వ దాంట్లో. ఇవన్నీ నామాపరాధాలే కదా. హరే కృష్ణ ప్రభుజీ. మనం ప్రేయర్ లో చదువుతాం కదా ప్రేయర్ లో చదివే నామాపరాధాలు మొత్తం అన్ని 11వ శ్లోకంలో వచ్చాయి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. 13వ శ్లోకం. ఖట్వాంగో నామ రాజర్షి జ్ఞాత్రేయత్తామిహాయుషః ముహూర్తాత్ సర్వముత్సృజ్య గతవాన భయం హరిన్. రాజర్షియగు ఖట్వాంగుడు తన జీవితము ఇక ముహూర్త కాలం మాత్రమే ఉన్నదని తెలుసుకున్న పిదప శీఘ్రమే సర్వ భౌతిక కర్మల నుండి ముక్తుడై పరమ రక్షణమైనటువంటి హరి ఆశ్రయమును పొందెను. భాష్యము. పూర్ణ బాధ్యతాయుతుడగు మనుజుడు ప్రస్తుత మానవ జన్మము యొక్క పరమ ధర్మమును గూర్చి సదా జ్ఞానవంతుడై ఉండవలెను. భౌతిక జీవనావసరములను గాంచుటకై చేయబడు కర్మలే సర్వస్వమెన్నడును కావు. తరువాతి జన్మమున చక్కని స్థితిని పొందుటకై తన ధర్మము పట్ల ప్రతి ఒక్కరును సదా జాగరూకులై ఉండవలెను. అట్టి పరమ ధర్మము కొరకై మనలను తయారు చేసుకున్నటకే మానవ జీవితము ఉద్దేశింపబడినది. రాజ్యపాలనా భారమునందు సైతము తన జీవిత ముఖ్య ధర్మమును మరువని కారణముగా ఖట్వాంగ మహారాజు ఇచ్చట రాజర్షిగా పేర్కొనబడినాడు. ధర్మరాజు, పరీక్షిత్ మహారాజు వంటి రాజర్షులను ఆ విధముగానే ఉండి తమ ముఖ్య ధర్మ నిర్వహణలో జాగరూకత వహించిన కారణమున వారు ఆదర్శనీయ పురుషులై ఉన్నారు. దానవులతో యుద్ధము చేయుటకు ఖట్వాంగ మహారాజు దేవతలచే ఊర్ధ్వలోకములకు ఆహ్వానింపబడిను. పిదప అతడు దేవతలకు తృప్తి కలుగునట్లుగా యుద్ధములందు పోరాడెను. అతని ఎడల
ప్రసన్నులైన దేవతలు భౌతికానందము కొరకే ఏదేని ఒక వరమును వసగగోరిరి. కాని ముఖ్య ధర్మము పట్ల అతి జాగరూకుడైన ఖట్వాంగుడు తన శేష జీవిత కాల పరిమితిని గూర్చి దేవతలను ప్రశ్నించెను. అనగా తదుపరి జన్మము కొరకై తనను తాను తయారు చేసుకునవలసి ఉన్నందున అతడు దేవతల నుండి ఏదియో కొంత భౌతిక వరదానమును పొందవలనని ఆతృతను కనబరచలేదు. కానీ అతని జీవితం ఇక ముహూర్త కాలము మాత్రమే నిలిచి ఉండునని దేవతలు అతనికి తెలియజేసరి. అంతటా ఆ రాజు అత్యున్నత ప్రమాణపు భౌతిక భోగ పూర్ణమగు స్వర్గలోక రాజ్యమును శీఘ్రమే విడిచి ధరిత్రికి చేరి పూర్ణ అభయమైనట్టి దేవదేవుని చరమాశ్రయమును స్వీకరించెను. ఆ విధముగా తన గొప్ప యత్నమును అతడు కృతకృత్యుడై మోక్షమును బడిసెను. ఆ రాజశ్రీ యత్నము క్షణకాలమే అయినను అతడు విజయమును సాధించెను. తన ముఖ్య ధర్మము పట్ల అతడు సదా జాగరూకుడై ఉండుటయే అందులకు కారణం. శ్రీకృష్ణ భగవానుని యశస్సులను శ్రీమద్ భాగవత రూపమున శ్రవణము చేయుట అనేది పరమ ధర్మమును నిర్వహించుటకు జీవితము కేవలం 7 దినములు మాత్రమే మిగిలి ఉన్నను పరీక్షన్ మహారాజు ఆ విధముగా ఘనుడగు శుకదేవ గోస్వామిచే ఉత్సాహము కూర్చబడిను. భగవత్ సంకల్పముకు పరీక్షిత్తు శీఘ్రమే శుకదేవ గోస్వామిని కలువగలెను. అతడు సాధించిన ఆధ్యాత్మిక జయమనడి గొప్ప నిధి శ్రీమద్ భాగవతమునందు చక్కగా పేర్కొనబడినది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. చంద్రమణి ప్రభుజీ ఉన్నారండి? కల్పనా మాతాజీ. హరే కృష్ణ. చదువుతారండి? చదువుతానండి. నేను చదువుతాను. 14 పరీక్ష నరేంద్ర, నీ ఆయుర్దాయము ఇక 7 దినములకు పరిమితమై ఉన్నది కనుక తదుపరి జన్మము యొక్క ఉత్తమ ప్రయోజనమునకు అవసరముగా కార్యములన్నింటినీ ఈ సమయమున నీవు నిర్వహించవచ్చు. భాష్యం. అతి కొద్ది సమయంలోనే తనను తాను తదుపరి జన్మమునకై తయారు చేసుకొనిన ఖట్వాంగ మహారాజు ఉపమానమును ఉదహరించిన పిమ్మట శుకదేవ గోస్వామి ఇంకనూ 7 దినములు మిగిలి ఉన్నందున తదుపరి జన్మకై సన్నద్ధమగుటకు ఆ సమయపు లాభమును సులభముగా గడింపవచ్చునని పలుకుచు పరీక్షిత్ మహారాజుకు ప్రోత్సహించాను. అనగా తన ఆయుర్దాయమునందు మిగిలిన 7 దినములందును పరీక్షిత్ మహారాజు శ్రీకృష్ణ భగవాని శబ్ద ప్రాతినిధ్యం యొక్క ఆశ్రయమునే గైకొని ముక్తుడు కావాలనని సుఖదేవ గోస్వామి పరోక్షముగా అతనికి తెలిపాను. అనగా సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు ప్రవచించిన రీతిగా శ్రీమద్ భాగవతమును శ్రవణం చేయటం ద్వారా ప్రతి ఒక్కరూ తమను తాము తదుపరి జన్మకై చక్కగా తయారు చేసుకొనగలరు. ధర్మాచారములు అన్నునవి లాంఛన ప్రాయములు కావు. రాబోవు శ్లోకమునందు ఉపదేశింపబడినట్లు తప్పనిసరిగా నిర్వహింపదగిన కొన్ని అనుకూల పరిస్థితులు కలవు. 15వ శ్లోకం కూడా చదవమంటారు. కొంచెం చదవండి. జీవితమునందరి చివరి స్థితి యందు మనుజుడు మృత్యు భయము లేనంతగా ధైర్యవంతుడై ఉండవలెను. కానీ భౌతిక దేహంతోనూ దానికి సంబంధించిన ప్రతి దానితోనూ మరియు సర్వ కోరికలతోనూ గల సమస్త ఆసక్తిని అతడు తప్పక ఛేదించవేయవలెను. భాష్యం. విలువైన మానవ శక్తిచే సృష్టించబడిన సమస్తమును మనుజుడు ఇచ్చటనే వదిలివేయవలసి వచ్చునంత నిశ్చయమైన విషయమైనను జనులు ఈ జగమున శాశ్వత వాసమును ఏర్పరచుకొనవలెనని ఆలోచించుట భౌతికత్వం యొక్క మూర్ఖత్వమై ఉన్నది. మూర్ఖులను, ఆత్మ విషయ జ్ఞానములు లేని వారును అగు గొప్ప రాజనీతి నిపుణులు, శాస్త్రజ్ఞులు, తత్వవేత్తలు మొదలగు వారు కొన్ని సంవత్సరముల ఆయుర్దాయం కలిగిన ఈ జీవితమే సర్వస్వమనియు మృత్యు వెంబట వేరేదేదియు లేదనియు భావింతురు. ప్రపంచమందలే నామమాత్ర విద్వజ్జనుల యందును గల ఈ అల్పజ్ఞత్వమే మానవ శక్తిని నిర్వీర్యపరచుచున్నది. దాని భయానక ప్రభావము అనుభవమునకు అందుచూనే ఉన్నది. అయినప్పటికీ తదుపరి జన్మమున ఏమి జరుగుతున్నదనేది విషయమును మూర్ఖుడగు భౌతికవాది నిర్లక్ష్యపరచును. కేవలము బాహ్య తొడిగే అయినటువంటి ప్రస్తుత దేహము నశించినప్పటికీ జీవాత్మ యొక్క అస్తిత్వము నశింపదని ప్రతి ఒక్కరూ ఎరగవలనంట భగవద్గీత యందలి ప్రాథమిక ఉపదేశమై ఉన్నది.
మనుషుడు పాత వస్త్రములను మార్చినట్లు జీవుడు కూడా తన దేహమును మార్చును. ఆ దేహ మార్పిడియే మృత్యువుగా పిలువబడుచున్నది. అనగా మృత్యువు అనున్నది ప్రస్తుత జీవితపు ఆయుర్దాయము ముగిసిన పిమ్మట దేహమును మార్చడి విధానమై ఉన్నది. కనుక బుద్ధిమంతులైన వాడు దాని కొరకై సిద్ధపడి తదుపరి జన్మమున శ్రేష్టమైన దేహమును పొందుటకు యత్నించవాలి. శ్రేష్టమైన దేహము హరే కృష్ణ. ప్రభుజీ అన్నారండి. ప్రభుజీ ఆయన చదవడం బిజీగా ఉన్నారు, సార్ మీటింగ్ లో ఉన్నారు. సార్ హరే కృష్ణ. శ్రేష్టమైన దేహము ఆధ్యాత్మిక దేహమే. భగవద్ధామమును చేరువానిచే లేదా బ్రహ్మమందు ప్రవేశించు వారిచే అది పొందబడును. ఈ విషయము ద్వితీయాధ్యాయమున విశదముగా చర్చింపబడినది. కానీ దేహ మార్పునకు సంబంధించినంత వరకు మాత్రము ప్రతి ఒక్కడు ఇప్పుడు తదుపరి జన్మమునకై సంసిద్ధులు కావలను. మూర్ఖజనులు ప్రస్తుత తాత్కాలిక జన్మకే అధిక ప్రాముఖ్యమును ఆపాదింతురు. ఆ విధముగా మూర్ఖ నాయకులు కూడా దేహము మరియు దైహిక సంబంధములకే ప్రాముఖ్యమునొసగుదురు. దైహిక సంబంధములు దేహమునకే పరిమితము కాక కుటుంబ సభ్యులకు, పుత్ర కళత్రాదులకు, సంఘమునకు, దేశమునకు, జీవితాంతమున అంతమొందడి మరి ఎన్నయో విషయములకు విస్తరించును. మరణానంతరము మనుజుడు ప్రస్తుత దేహబంధములన్నిటినీ మరచిపోవును. రాత్రియందు నిద్రించినప్పుడు వీటన్నిటినీ మనము మరచిపోవచున్నాము. నిద్రయందు ఈ దేహమునకు దేహ బంధములకు సంబంధించిన ప్రతిదానిని మనము మరుతుము. కానీ ఆ మరుపు కొలది గంటలకు మాత్రమే పరిమితమైనట్టి తాత్కాలిక స్థితి అయి ఉన్నది. ఇక మృత్యువు అనున్నది వేరొక దేహబంధమును తయారు చేయుటకై ఉన్నటువంటి కొలది మాసముల నిద్రయై ఉన్నది. అది మన కోరికను అనుసరించి ప్రకృతిచే మనకు వసగబడును. కనుక ప్రతి ఒక్కరూ ప్రస్తుత దేహమున తమ కోరికను మాత్రమే మార్చుకొనవలసి ఉన్నది. దాని కొరకే ప్రస్తుత జన్మమున శిక్షణ యొక్క అవసరము ఎంతైనా కలదు. అట్టి శిక్షణము జీవితమునందలి ఏ స్థితి ఎందైనను ఆరంభము కావచ్చును, లేదా మృత్యువునకు కొలది క్షణముల ముందైనను మొదలు కావచ్చును. కానీ సాధారణముగా జీవితపు ఆరంభము నుండియే మనుజుడు ఆ శిక్షణను బడయవలను. అనగా బ్రహ్మచర్యము నుండియే మనుజుడు శిక్షణను బడసి క్రమముగా గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రములకు పురోగతి చెందును. అట్టి శిక్షణ అసగడి విధానమే వర్ణాశ్రమ ధర్మము లేదా సనాతన ధర్మ విధానము అని పిలువబడును. హరే కృష్ణ. హరే కృష్ణ మాత ప్రభుజీ. అదే మానవ జన్మను పూర్ణమనుచుటకు శ్రేష్టముకు విధానమై ఉన్నది. కనుక ప్రతి ఒక్కరూ 50 ఏళ్ల ప్రాయమున కనీసము అంతకుముందు కాకపోయినప్పటికీ సంసారము, సంఘము, రాజకీయ జీవనము వంటి వాని ఎడ గల ఆసక్తిని విడనాడవలసి ఉన్నది. తదుపరి జన్మముకే సంసిద్ధముగుటకే వానప్రస్థ సన్యాసాశ్రమమందు శిక్షణము ఒసగుబడును. మూర్ఖ భౌతికవాదులు జనసామాన్యపు నాయకుల ముసుగులో కుటుంబం వారితో బంధములు తెంచుకొనుటకు యత్నించక ఆ వ్యవహారములకే అంటిపెట్టుకుని ఉందరు. ఆ విధముగా వారు ప్రకృతి నియమములకు బలి తమ కర్మానుసారము తిరిగి భౌతిక దేహములను పొందుచుండురు. అట్టి మూర్ఖ నాయకులు జీవితాంతమున జనుల నుండి ఏదియో కొంత గౌరవము పొందవచ్చును. అంత మాత్రమున వారు ప్రకృతి నియమములకు అతీతమైన భావము కాదు. అట్టి ప్రకృతి నియమములచే ప్రతి ఒక్కరూ కరచరణమును గట్టిగా బంధింపబడి ఉన్నారు. కనుక గృహము, సంఘము, దేశము తత్సంబంధిత విషయములందు ఆసక్తిని శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవకు మళ్లించడం ద్వారా గృహ బంధములను స్వచ్ఛందముగా ప్రతి ఒక్కరూ త్యజించుటమే ఉత్తమోత్తమమై ఉంది. గృహాసక్తికి సంబంధించిన సమస్త కోరికలను మనుషుడు త్యజింపవలనని ఇచ్చట తెలుపబడినది. ప్రతి ఒక్కరూ శ్రేష్టముగా కోరికలను కలిగి ఉండటకు అవకాశమును పడేయవలను. లేనిచో అట్టి రోగగ్రస్త కోరికలను త్యజించే అవకాశమే కలుగదు. కోరిక అనేది జీవునికి అనుబంధమైన విషయము. జీవుడు నిత్యుడు కనుక అతనికి సహజమైనటువంటి అతని కోరికలు కూడా నిత్యమై ఉన్నవి. అనగా కోరికలను ఎవరునూ ఆపలేరు, కానీ కోరికల ధ్యేయమును మాత్రము మార్చవచ్చును. కనుక మనుషుడు భగవద్ధామమును చేరుటకు కోరికను వృద్ధిపరచుకున్నాడు. అంతటా భౌతిక లాభము, గౌరవము,
జనాదరణ వంటి వాణి ఎడ కోరికలు భక్తియుత సేవ వృద్ధి అనే నిష్పత్తిలో నశించిపోవు. జీవుడు సేవా కార్యములకే ఉద్దేశింపబడినాడు. అతని కోరికలు అట్టి సేవాభావమునందే కేంద్రీకృతమై ఉండగలరు. దేశంలోని రాజును మొదలుకొని అప్రధానులకు వీధి అందలి భిక్షగాని వరకు ప్రతి ఒక్కరు ఇతరులకు ఏది ఒక సేవను గూర్చుచున్నారు. సేవా వాంఛను భౌతిక పదార్థం నుండి ఆత్మకు అది మార్చడం ద్వారానే అట్టి సేవాభావమునందు పూర్ణత్వము లభింపగలదు. హరే కృష్ణ. శారదా మాతాజీ ఉన్నారండి? హరే కృష్ణ ప్రభుజీ. సుజాత మాత. పర్లేదు. వ్రజితో ధీరః శుచౌ వివిక్త ఆసీనో విధివత్కల్పనే. మనుజుడు గృహముని ఆత్మ సంయమము స్నానమాడుచు పవిత్రమైన ఆసీనుడు. వినబట్టలేదు మేడం. మాతాజీ కొంచెం డిస్టర్బ్ గా ఉంది, అదే కొంచెం అది నా దగ్గర నుంచి ప్రభు. ఇప్పుడు వినిపిస్తుంది. చదువు. మనుషుడు గృహమును వీడి ఆత్మ సంయమనమును అభ్యసించ తీర్థస్థానము నుండి నిత్యము స్నానం పవిత్రమనబడిన ఏకాంత స్థానమున ఆసీనుడు కాదు. భాష్యం. శ్రేష్టమగు తదుపరి జన్మము కొరకు సంసిద్ధుడగుటకు మనుజుడు నామమాత్ర గృహమును త్యజించవలెను. 50 ఏళ్ల జీవితము ముగిసినంతనే కుటుంబ బరువు బాధ్యతల నుండి విరమణను వర్ణాశ్రమ ధర్మ విధానము అనగా సనాతన ధర్మ విధానము మనుషునికి బోధించుచున్నది. కానీ నవీన నాగరికత కుటుంబ సౌఖ్యములు మరియు ఉన్నత శ్రేణి సౌకర్యములు అని వానిపై ఆధారపడి ఉండుటచే ప్రతి ఒక్కరూ పదవీ విరమణ పిమ్మట అన్ని హంగులతో అలంకరింపబడిన గృహమునందు పుత్ర కళత్రాదులతో అత్యంత సుఖమయ జీవనము గడుపవలనని వాంఛింతురు. అట్టి సుఖమయ గృహము నుండి బయటపడే కోరికయే వారికి ఉండదు. ఉన్నత ప్రభుత్వాధికారులు మరియు మంత్రులు మరణ పర్యంతము తమ పదవులకే అంటిపెట్టుకుని ఉందరు. కుటుంబ సౌఖ్యముల నుండి బయటపడవలనని వారు కలగనుట గాని కోరుట గాని చెయ్యరు. అట్టి భ్రమలతో బంధితులై వారు మరింత సుఖమయ జీవనమునకై వివిధ ప్రణాళికలు కావింతురు. కానీ ఇంతలో కర్కశమైన మృత్యువు కరుణ లేకుండా వచ్చిపడి ఆ ఘనుడైన ప్రణాళికాదారుని అతని కోరికకు విరుద్ధముగా తీసుకుని పోవను. అతడు వేరొక దేహమును పొందుటకే ప్రస్తుత దేహమును విడిచివేయునట్లుగా అది చేసివేయును. అతడు ఆ విధముగా తాను చేసిన కర్మఫలములను అనుసరించి 84 లక్షల జీవరాశులలో ఏదియో ఒక దేహమును పొందినట్లుగా చేయబడును. సుదీర్ఘముగు పాప జీవనమునందు మరణింపబడిన పాపకర్మల కారణముగాను మరియు ఆ విధముగా మానవ జీవన శక్తి వృధాపరపబడినందునను సంసార సౌఖ్యముల ఎడ మిగుల అనురక్తులైన జనులకు సాధారణముగా తదుపరి జన్మమున నీచ జీవజాతుల దేహము వసగబడుచుండును. మానవ జన్మను చెరచుట అనేది ప్రమాదము నుండి మరియు అసత్పదార్థమునకు అనురక్తమగుట నుండి రక్షింపబడుటకు మనుజుడు కనీసము 50 ఏండ్ల ప్రాయమున మృత్యు హెచ్చరికను గమనింపవలను. సిద్ధాంతమేమనగా 50 ఏండ్లు రాకమునుపు కూడా మృత్యు హెచ్చరిక ఉండనే ఉన్నదని ప్రతి ఒక్కరూ నిశ్చయముగా గమనింపవలను. ఆ విధముగా మనుషుడు. హరే కృష్ణ. శారదామాత ప్రభాకర్ శ్రేష్ఠి గారు ఉన్నారండి, చదువుతున్నానండి. హరే కృష్ణ ప్రభుజీ. ఆ విధముగా మనుజుడు జీవితములోని ఏ స్థితి ఎందైనను తదుపరి ఉత్తమ జన్మము పొందుటకు సంసిద్ధుడై ఉండవలను. సనాతన ధర్మ విధానమును అనుసరించువాడు ప్రస్తుత మానవ జన్మ వృధా అయ్యే అవకాశమే లేకుండా ఉత్తమమైన మరుసటి జన్మము పొందినట్లుగా శిక్షణ గొరిపబడును. ఆ విధముగా ఆ రీతిగా తీర్చిదిద్దబడినది. సంసార జీవితము నుండి విరమణ పొందిన వారు ఉత్తమము తదుపరి జన్మ పొందుటకై సంసిద్ధులకు నివసించడి ప్రయోజనార్థమే ప్రపంచమందు గల తీర్థస్థానముల నేను ఉద్దేశింపబడినవి. కనుక బుద్ధిమంతులకు వారు జీవితాంతమున ఆ మాటకు వస్తే 50 ఏళ్లు పూర్తయినంతనే గృహాసక్తి నుండి విముక్తులకు నిమిత్తమై ఆధ్యాత్మిక జీవనము గడుపుటకు అతడికి ఆగవలెను. అట్టి గృహాసక్తి భౌతిక జీవనము ఇనుప గొలుసులుగా భావించబడు. సంసార జీవితం అంటిపెట్టుకుని ఉన్నవాడు
జీవితాంతం వరకు భౌతిక ఆసక్తిని విడువలేని కారణమున మరియు అతడు భౌతికంగా ఆసక్తుడైనంత కాలము ఆధ్యాత్మిక చేసిన అవగతము లేనందునను భౌతిక ఆసక్తిని వీడుకు మనుషునికి గృహ పరిత్యాగము ఉద్దేశింపబడినది. కానీ కేవలము గృహమును వీడుట ద్వారా లేదా తీర్థస్థానము వేరొక గృహమును తయారు చేయకుండా ద్వారా ధర్మము గాని అధర్మము గాని ఎవరును కృతార్థులమైతిమని భావింపరాదు. గృహముని వీడి అట్టి పవిత్ర సారమునికి ఎగినను కొందరు దుస్సాంగత్య కారణమున తిరిగి అక్రమ సంబంధముల ద్వారా సంసారులవుదురు. అసత్తు యొక్క మాయాశక్తి ఎంత బలీయమైనదనగా మనుషుడు ఏ జీవన స్థితి ఏంటేను చివరకు సుఖమయ గృహమునందు విడిచిన పిమ్మట అట్టి మాయకు వాడే యుగును. కనుక సంభోగ కోరిక కించిత్తు కూడా లేకుండా మనుషుడు బ్రహ్మచర్యం ద్వారా ఆత్మనిగ్రహము అభ్యసించుట అత్యంత ముఖ్యమైనది. తన అత్యుత్తమును వృద్ధి నిందింపగోరు వారి మైదున భోగము ఆత్మహత్యా సదృశము లేదా అంతకన్నను ఘోరం అయ్యున్నది. కనుకనే గృహజీవనము నుండి విడిగా జీవించుటకు అనగా సర్వేంద్రియ కోరికల విషయమున ఆత్మనిగ్రహమును అనియే భావము. దుర్బలు జింక చర్మము వస్త్రములు మొదలగు వానితో ఏర్పాటు చేయబడిన పవిత్ర ఆసనములను ఏర్పరచుకొని పూర్వం ఆదేశించినట్లు అపరాధరహితముగా పవిత్ర హరినామమును జరిపించుటకు అనునదే విధానము. మనస్సును భౌతికాలాపము నుండి మళ్లించి శ్రీకృష్ణ భగవాన్ని చరణ కమలముల చెంత స్థిరము గావించుటయే గాని ప్రయోజనము మనుషుడు అత్యున్నత ఆధ్యాత్మిక జయమునకు పురోగించుటకు ఈ సరళ విధానం ఒకటియే సహాయభూతం కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ. రామలక్ష్మణ్ ఉన్నారండి? ఉన్నానండి. హరే కృష్ణ ప్రభుజీ. 17 ఆ విధముగా ఆసీనుడైన పిమ్మట మనసు అక్షరములను స్మరించున్నట్టు చేయవలెను. శ్వాసక్రియను నియమించుట ద్వారా బ్రహ్మ బీజమును మరునట్లుగా మనసును నిరోధించవలెను. భాష్యం. ఓంకారము ప్రణవము ఆధ్యాత్మికానుభవపు బీజమై ఉన్నది. అది ఆ కారము అనేది 3 అక్షరములు కలయితే ఉన్నది. శ్వాసక్రియను నియమించుచు మనసుచే దీనిని జపించుట ద్వారా మనుషుడు భౌతికగ్రస్తమైన ఆ మనసును అదుపులోనికి తేగలడు. గొప్ప యోగుల అనుభవంతో రూపొందించబడిన ఈ విధానము దివ్యమైనదే అయినను సమాధి మగ్నమగుటకు యాంత్రిక విధానమై ఉన్నది. మనసు యొక్క అలవాటును మార్చడి విధానమది. మనసుని ఎన్నడూ వాస్తవమునకు మనసును లేదా కోరికను ఎన్నడను ఆపజాలము. కానీ ఆధ్యాత్మిక అనుభవము కొరకే వర్తించు కోరికను వృద్ధిపరచుకొనుట కొరకు మనోకార్యముల గుణమును మార్చవలెను. జ్ఞానేంద్రియములకు మనసు ఆధారమై ఉన్నది కనుక ఆలోచనము అనుభవము కోరిక అను వాని గుణము మారినచో ఇంద్రియ కర్మల గుణము సైతము సహజముగా మార్పు నొందగలదు. ఓంకారము దివ్యనాదములకు బీజమై ఉన్నది. మ్యూట్ అయిపోయింది చూడండి ఒకసారి. మ్యూట్ అయిపోయింది. మాతాజీ మ్యూట్ అయిపోయింది చూడండి. హలో మాతాజీ, మ్యూట్ అయిపోయింది చూస్తారా? మ్యూట్ లో ఉన్నారండి, చూసుకోండి, వినిపించట్లేదు. అదే వాళ్ళకి వినిపిస్తుంది కదా, మన వాయిస్ వాళ్ళకి వినిపిస్తుంది కదా. అదే అందుకోసం వాళ్ళకి అదే చెప్తాను. ఇప్పుడు వినిపిస్తుందండి. ఇప్పుడు వినిపిస్తుంది. భగవద్గీత యందు ప్రణవమనున్నది పరతత్వపు ప్రత్యక్ష ప్రాతినిధ్యముగా అంగీకరింపబడినది. పూర్వము ఉపదేశింపబడిన రీతి శ్రీకృష్ణ భగవానుని పవిత్ర నామమును ప్రత్యక్షముగా కీర్తింపజాలని వాడు ఈ ప్రణవమును జపించవచ్చును. ఓం హరి ఓం అనగా ఓం ప్రభు పూర్ణ పురుషోత్తముడవగు శ్రీకృష్ణ
అనినట్లుగా ఈ ఓంకారము ఓ ప్రభు అనేది సంబోధనార్థనకమై ఉన్నది. పూర్వమే వివరింపబడినట్లు భగవానుని పవిత్ర నామము అతనితో సమానమై ఉన్నది. ఓంకారము విషయం మందును అది సత్యమై ఉన్నది. కానీ తమ అసంపూర్ణ ఇంద్రియముల కారణముగా భగవానుని రూపమును గాని పవిత్ర నామమును గాని అనుభూతమొనర్చుకొన ఆసక్తులైన వారికి వేరే మాటలలో సాధకులకు శ్వాసక్రియను నియమించుచు మనస్సునందు ప్రణవమును జపించడి ఈ యాంత్రిక విధానము ద్వారా ఆత్మానుభూతిని బడియుటకు శిక్షణము గరుపబడును. పూర్వము పలుమార్లు వివరింపబడినట్లు శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు నామము, రూపము, లక్షణములు లీలాదుల ప్రస్తుత భౌతిక కేంద్రియములతో అవగతము కానందున ఇంద్రియ కలాపమునకు మూలమైనటువంటి మనసు ద్వారా అట్టి ఆధ్యాత్మిక అనుభవమును యత్నించుట అత్యంత అవసరమై ఉన్నది. భక్తులు తమ మనసును పరతత్వపు రూపలక్షణం నందే ప్రత్యక్షముగా నెలకొల్పుదురు. కానీ పరతత్వపు అట్టి రూపలక్షణములను ధారణ చేయజాలని వాడు మరింత పురోగతికై మనసుకు శిక్షణము గూర్చ నిరాకార తత్వం నందు అభ్యాసము నొసగబడును. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ అక్క జగదమ్మ. హరే కృష్ణ. 18వ శ్లోకం. మనస్సు క్రమేణ ఆధ్యాత్మికతను సంతరించుకున్న కొలది దాన్ని క్రమముగా ఇంద్రియ కర్మల నుండి మళ్లించవచ్చు. అంతటా బుద్ధిచే ఇంద్రియములు గ్రహింపబడగలదు. భౌతిక కర్మలు ఎందు తీవ్రముగా మగ్నమైన మనస్సు దేవదేవుని సేవ ఎందు నియుక్తమై పూర్ణ ఆధ్యాత్మిక చైతన్యం నందు సుస్థిరము కాగలదు. భాష్యము. యాంత్రికముగు ప్రణవ జపము ద్వారాను మరియు శ్వాసక్రియను నియమించడం ద్వారాను మనస్సును ఆధ్యాత్మికంగా మార్చు తొలి విధానము ప్రాణాయామం. ప్రాణవాయువును పూర్ణముగా నియమించుట అని పిలువబడింది. ప్రాణాయామపు చర్మస్థితి సమాధి ఎందు మగ్నమగుటయే. కానీ సమాధి స్థితి కూడా భౌతికముగా మగ్నమైన మనస్సును నియమించుటలో విఫలమగునని పూర్వానుభవము నిరూపించారు. ఉదాహరణకు గొప్ప యోగియగు విశ్వామిత్రుడు సమాధి స్థితి ఎందుకు కూడా ఇంద్రియములకు బలి జ్ఞానకుతో సంగమించాను. చరిత్రలో ఈ విషయం ఇదివరకే నిహితమైనది. మనస్సు ప్రస్తుత సమయమున ఇంద్రియ కర్మలను గూర్చి ఆలోచించక ఆపవేసినప్పటికీ వాటిని నుండి స్మరించుతూ 100కి 100 ఆత్మానుభవం నియుక్తమవుతేందు మనుషులకు కలతను కలుగు చేయను. కనుకనే మనస్సును శ్రీకృష్ణ భగవాన్ని సేవ్యందు లగ్నం చేయటనేది తదుపరి అడుగు నిశ్చయమైన విధానం. శ్రీ సుఖదేవ గోస్వామిచే ఉపదేశించబడుతున్నది. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణుడు సైతము ఈ ప్రత్యక్ష విధానమునే భగవద్గీత 6.47 బోధించింది. ఆ విధముగా మనస్సు ఆధ్యాత్మికముగా శుద్ధిపడినందున మనుషుడు శీఘ్రమే శ్రవణ కీర్తనాదులు అనేది వివిధ భక్తి కార్యముల ద్వారా శ్రీకృష్ణ దివ్యమగు ప్రేమపూర్వక సేవలో నియుక్తుడు కావాలి. సరియైన నిర్దేశం నుంచి నిర్వహింపబడినచో కలత చెందిన మనస్సు కూడా అది నిశ్చయమగు ప్రగతి మార్గమై ఉన్నది. హరే కృష్ణ. ఉన్నాను ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. 19వ శ్లోకం. పిమ్మట పూర్ణ దేహధారణ నుండి విడివడక విష్ణువు యొక్క అవయవములను ఒక్కటొక్కటిగా నీవు ధ్యానింపుము. ఆ విధముగా మనస్సు సర్వ ఇంద్రియార్థముల నుండి విడివడగలదు. అంతటా ఆలోచించుటకు వేరొక విషయము ఉండరాదు. దేవదేవుడగు విష్ణువే చర్మసత్యమైనందున మనస్సు పూర్తిగా అతని యందే రమింపగలదు. భాష్యము. ఆనందాన్వేషణము యొక్క చర్మగమ్యము దేవదేవుడగు విష్ణువు యొక్క ప్రత్యక్ష సాన్నిధ్యమును పొందుటయేనని విష్ణు మాయచే భ్రాంతులైన మూర్ఖజనులు ఎరుగజాలరు. పూర్ణ పురుషోత్తముడు భగవానుని పూర్ణ పురుషోత్తముడగు భగవానుని అనంతముగు వివిధ దివ్య విస్తార రూపములే విష్ణుతత్వములు. మూల విష్ణుతత్వ రూపము గోవిందుడు. అతడే సర్వకారణములకు దివ్య కారణుడగు శ్రీకృష్ణ భగవానుడు. కనుక విష్ణు చింతనము విష్ణు రూపంపై ప్రత్యేకించి శ్రీకృష్ణ రూపంపై ధ్యానము నిలుపుట అనునది
ధ్యాన విషయమున చరమాంశమై ఉన్నది. ఆ ధ్యానమును భగవానుని చరణ కమలముల నుండి ఆరంభింపవలను. కానీ భగవానుని సంపూర్ణ రూపధారణను మరచుట గాని తప్పుదారి పట్టుట గాని ఎవ్వరునూ చేయరాదు. ఈ విధముగా అతని దివ్యదేహము యొక్క వివిధ అవయవములను ఒక్కటొక్కటిగా ఆలోచించుటను మనుషుడు తప్పక అభ్యసింపవలను. విష్ణు భగవానుడు నిరాకారుడు కాడని ఈ శ్లోకమున నిర్ధారించి చెప్పబడినది. అతడు రూపసహితుడు, కానీ అతని దేహము మన వంటి బద్ధజీవుల దేహములకు భిన్నమైనటువంటిది. లేని ఎడల సంపూర్ణ ఆధ్యాత్మిక పూర్ణత్వ సాధనకై ప్రణవము నుండి విష్ణువు దేహావయవముల వరకు ధ్యాన పద్ధతి సుఖదేవ గోస్వామిచే ఉపదేశింపబడేది కాదు. కనుకనే అల్పజ్ఞులైన కొందరు తప్పుగా వ్యాఖ్యానించినట్లు భారతదేశమునందు గొప్ప మందిరములందలి విష్ణు రూపములు విగ్రహారాధనకు ఏర్పాట్లు కానే కావు. పైగా ఆ మందిరములు విష్ణువు దేహమందలి దివ్యావయవముల ధ్యానమునకే గల వివిధ ఆధ్యాత్మిక కేంద్రములై ఉన్నవి. విష్ణు మందిరమందలి ఆచ్యాం విగ్రహము విష్ణు భగవానుని అచింత్య విశక్తి కారణమున ఆ దేవదేవునితో ఏకమై ఉన్నది. కనుకనే పరమ ప్రామాణికుడగు సుఖదేవ గోస్వామి ఇచ్చట ఉపదేశించినట్లుగా ఒకే స్థానమునందు స్థిరముగా కూర్చొని ఓంకారమందు గాని లేదా విష్ణువు దేహావయవములందు గాని మనస్సును కేంద్రీకరింప ఆసక్తులైన వారికి శాస్త్రమందు తెలుపబడినట్లుగా సాధకుని ధ్యానము మందిరమునందు విష్ణు భగవానుని అవయవములపై ధ్యానము నిలుపుట అది సులభమైన ధ్యానావకాశమై ఉన్నది. సామాన్య మానవుడు ఓంకారపు ధ్యానము కన్నను మందిరమునందలి విష్ణు రూప ధ్యానము ద్వారానే అధిక లాభమును పొందగలడు. పూర్వమే వివరింపబడినట్లు ఓంకారము ఆ ఉ మ అనేది అక్షరముల దివ్య సమ్మేళనమై ఉన్నది. ఓంకారము మరియు విష్ణు రూపముల నడుమ భేదము లేకున్నను పరతత్వ విజ్ఞానముతో పరిచయము లేనట్టి మనుజులు వాటి నడుమ భేదమును చూపి విరోధమును కలిగించు అవకాశము కలదు. ధ్యానం యొక్క చరమగమ్యము విష్ణు రూపమేనని ఇచ్చట సూచింపబడినది. కనుక నిరాకార ఓంకారమునందు ధ్యానమును నిలుపుట కన్నను విష్ణు రూపములపై ధ్యానమును నిలుపుటయే ఉత్తమం. వీనిలో మొదటి విధానము రెండవ దానికన్నను కష్టతరమై ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. కళ్యాణి మాత చదవాలి. ఉన్నాను ప్రభుజీ, చదువుతాను. రజస్తోమాభ్యభాక్షిప్తం విమూఢం మన ఆత్మనః యచ్చేధారణాయ ధీరో హంతియా తత్కృతం మలం. మనుజుని మనసు సదా రజాగుణముచే కలతకు గురి కాక తమోగుణముచే భ్రాంతిమయమగును. కాని అట్టి భావములను అతడు విష్ణుతో గల సంబంధముల ద్వారా చెక్కబరుచు కొనగలడు. ఆ విధముగా వానిచే కలిగిన మలమును శుభ్రపరచుట ద్వారా అతడు శాంతుడు కాగలడు. భాష్యము. సాధారణముగా రజోగుణముచే తమోగుణముచే నడపబడేది వారు భగవద్భనుభూతి అన్నది దివ్య స్థాయిలో నెలకొనుటకు యోగ్యులు కాజాలరు. కేవలము సత్వగుణమునందు చరించడి వారే పరమ సత్యము యొక్క జ్ఞానమును కలిగి ఉందరు. రజోస్తమో గుణముల ప్రభావము ధనము మరియు స్త్రీల ఎడల విపరీత తపనగా వ్యక్తమగుచుండెను. ఆ విధముగా అర్థము అతివల ఎడల విపరీత అనురక్తి కలిగిన వారు నిరంతర విష్ణు స్మరణము అతని నిరాకార లక్షణము ద్వారా తమ లక్షణములను చెక్కబరుచు కొనగలరు. సాధారణముగా నిరాకారవాదులు అద్వైతులు రజస్తమోగుణ ప్రభావితులై ఉందురు. వారు తమను తాము ముక్త పురుషులుగా భావించినను పరతత్వపు దివ్య రూప లక్షణమును గురించి జ్ఞానమును ఏమాత్రమును కలిగి ఉందరు. అట్టి జ్ఞానము లోపించిన కారణముగా వాస్తవమునకు వారు హృదయమునందు అపపవిత్రులై ఉందరు. నిరాకారవాది అగు తత్వవేత్త వేలాది జన్మల పిదపనే శ్రీకృష్ణునకు శరణాగతుడగురని భగవద్గీత యందు తెలుపబడినది. రూప భావనలో భగవంతుని అనుభూతికి సంబంధించిన యోగ్యతను కలిగించుటకే విశ్వమే దైవమనడి తత్వము ద్వారా ప్రతిదాని యందును భగవానితో గల సంబంధమును గుర్తించుటకు నిరాకారవాదికు సాధునికి అవకాశం మొసగబడెను. విశ్వమే దైవమనని తత్వము ఉన్నత స్థాయిలో పరతత్వపు నిరాకార భావము అనుమతింపదు. సాధకుడు ఆ భావమును తయారు చేసుకుంటకు అది అంగీకరింపదు. కానీ పరతత్వ భావమును
అది నామమాత్ర భౌతిక శక్తి రంగమునకు విస్తరించును. భౌతిక శక్తిచే సృజింపబడిన ప్రతి దానిని సేవాభావములో పరతత్వముతో జరపవచ్చును. ఆ సేవా భావనమే జీవుని ముఖ్య విషయమై ఉన్నది. శ్రీకృష్ణ భగవాని విశుద్ధ భక్తుడు ప్రతి దానిని కూడా ఈ సేవాభావముల ద్వారా ఆధ్యాత్మికముగా కలిగిన కళను ఎరిగి ఉండెను. అటువంటి భక్త విధానమునందునే విశ్వమే దైవమనడి సిద్ధాంతము పూర్ణత్వమును బడిగలదు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ప్రభుజీ ఉన్నారండి? ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. 21వ. ఓ రాజా, ఈ స్మరణ విధానము ద్వారా మరియు భగవానుని సర్వమంగళప్రదముకు సాకార రూప దర్శనమునందు లగ్నముకుట ద్వారా మనుషుడు శీఘ్రమే ఆ దేవదేవుని భక్తియుత సేవను అతని ప్రత్యక్ష ఆశ్రమమునందే పొందగలడు. భాష్యం. యోగమునందుకు జయము భక్తి లక్షణము యొక్క సహాయము చేతనే సాధించగలదు. భగవానుని ఉనికిని సర్వత్రా అనుభూతము కావించుకునే విధానము మనస్సు భక్తి భావనకు అలవాటు పడుటకు ఒక శిక్షణ వంటిది. యోగి యొక్క ఈ భక్తి భావనమే సర్వ విధము యోగయత్నములు అంత్యము సఫలీకృతమవునట్టుగా చేయగలదు. కొద్దిగా భక్తి కలవనిదే అటువంటి జయమును సాధించుట ఎవరికీ సాధ్యము కాదు. విశ్వమే దైవమనుడి భావన ద్వారా ఏర్పడిన భక్తియు వాతావరణము తరువాతి కాలమున భక్తి పూర్వకేశముగా వృద్ధి నొందగలదు. నిజమునకు నిరాకారవాది అది ఒక్కటే లాభమై ఉన్నది. నిరాకార ఆత్మానుభావ విధానము మిగుల క్లేశకరమని భగవద్గీత 12.5 నందు నిర్ణయించబడినది. నిరాకారవాది సైతము దీర్ఘకాలము పిదప భగవానుని సాకార రూపమునందే రతుడైనప్పటికీ అది గమ్యమును పరోక్ష పద్ధతిని చేరుటయే అందులకు కారణం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. పద్మప్రియ మాత. హరే కృష్ణ ప్రభుజీ. 22. రాజోవాచ యదా సంధార్యతే బ్రహ్మన్ ధారణాయత్ర సమ్మత యాదృశీవా హరిదాసు పురుషస్య మనోమలం. అదృష్ట భాగుడకు పరీక్షిన్ మహారాజు మరింత విచారణ కావించుచు ఇట్లు పలికెను. ఓ బ్రాహ్మణుడా, మనసును ఎచ్చట మరియు ఏ విధముగా అవియుక్తము కావించవలనో, మనుజుని మనసునందలి మలిన విషయములు తొలగిపోవినట్లుగా ఏ రీతి ధారణము స్థిరము కాగలదో దయచేసి వివరింపుము. భాష్యం. హృదయమునందలి మలిన విషయములే బద్ధ జీవుని సమస్త క్లేశములకు మూల కారణమై ఉన్నవి. బద్ధ జీవుడు సదా భౌతిక అస్తిత్వపు పలు క్లేశములతో చుట్టబడి ఉండును. కానీ అజ్ఞాన కారణమున అతడు హృదయ మాలిన్యం వలన కలిగిన క్లేశములను తొలగింపచాలకున్నాడు. భౌతిక జగమునందు సుదీర్ఘ కారాగార వాస సమయమున అట్టి హృదయ మాలిన్యము ప్రోగుపడి ఉండును. వాస్తవమునకు అతడు శ్రీకృష్ణ భగవాన్ని సంకల్పమును సేవించుటకే ఉద్దేశింపబడినను హృదయ మాలిన్య కారణమున తన కల్పిత కోరికలను నభిలషించును. ఆ కోరికలు అతనికి మనశ్శాంతిని ఒసగుటకు బదులు నూతన క్లేశములను తయారు చేసి అతని నిరంతర జన్మ మృత్యు వలయములో బంధించును. దేవదేవుడకు శ్రీకృష్ణుని సహచర్యము ద్వారానే కామ్యకర్మలు జ్ఞానము అనడి మలిన విషయములు తొలగింపబడును. ఆ దేవదేవుడు సర్వశక్తి సంపన్నుడైనందున తన మలిన విషయములు సర్వశక్తి సంపన్నుడైన తన సహచర్యము తన అచింత శక్తుల ద్వారా ప్రదానము చేయగలడు. కనుకనే పరతత్వము యొక్క సాకార రూపమునందు తమ శ్రద్ధను నిలుపచాలని వారికి అతని విరాట్ రూపముతో సాహచర్యము పొందు అవకాశం ఒసగబడును. ఆ నిరాకార విరాట్ రూపము అతని అనంత శక్తులలో ఒకటి. శక్తిమానుడు. శక్తులు ఏకమై అయినందున భగవాన్ నిరాకార విరాట్ రూప భావమైనను అతనితో పరోక్షముగా సహచర్యం నుండి ఆ విధముగా క్రమముగా సాకార సహచర్య స్థితికి చేరుటకు బద్ధ జీవునికి సహాయభూతము కాగలదు. పరీక్షన్ మహారాజు ఇదివరకే శ్రీకృష్ణ భగవాన్ని సాకార రూప లక్ష్యములతో ప్రత్యక్షంగా సంబంధం కలిగి ఆ దేవదేవుని నిరాకార విరాట్ రూపం నందు ఎచట మరియు ఏ విధముగా మనసును నిలుపవలెనో సుఖదేవ గోస్వామిని అడగవలసిన అవసరము అతనికి లేదు. నిత్యత్వము, జ్ఞానము, ఆనందము అనని లక్షణములు కలిగిన రూపముగా శ్రీకృష్ణుని దివ్య సాకార రూపమును ధారణము చేయజాలని వారి లాభము కొరకై అతడు ఆ విషయపు విస్తృత వర్ణము పిమ్మట ఆ రీతి ప్రశ్నించెను. ఆ భక్తులు భగవాన్ని సాకార రూపమును ఊహింపజాలరు.
అజ్ఞాన కారణముగా రాముడు లేదా కృష్ణుడు వంటి సాకార రూపం వారికి విముఖతను కలిగించను. భగవానుని శక్తిని గూర్చి వారు తక్కువ అంచనా కలిగేందురు. అల్పజ్ఞులకు జనులు దేవదేవుడకు తమ సామాన్య మానవునిగా భావించి అవమానింతురని శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా భగవద్గీత 9.11 యందు వివరించి ఉన్నాడు. భగవాన్ అచింత శక్తిని గూర్చి వారెరుగరు. ఆ అచింత శక్తితో అతడు మానవ సంగమున చరించినప్పటికీ లేదా ఇతర జీవజాతుల యందు చరించినప్పటికీ తన దివ్య స్థితి నుండి కించిత్ కూడా వైదొలగగా అదే సర్వశక్తిమంతుడగు దేవదేవునిగా నిలిచిండు. అనగా శ్రీకృష్ణ భగవాన్ నిత్యమగు సాకార రూపమును అంగీకరింపజాలని మనుజుల లాభము కొరకై పరీక్షిన్ మహారాజు ఆదిలో ఆ దేవదేవుని యందు ఏ విధముగా మనసును లగ్నం చేయవలని సుఖదేవ గోస్వామి ప్రశ్నించినాడు. గోస్వామి ఈ క్రింది విధముగా దానికి ప్రత్యుత్తరం ముసగిరి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. మాతాజీ. ఇంకెవరున్నారండి చదవాల్సిన ఎవరు? రామ్ తులసి మాతాజీ ఉన్నారండి? హరే కృష్ణ ప్రభుజీ. దండోత్సవం ప్రభుజీ. ప్రభుజీ నేను చదువుతాను కదా. కృష్ణమాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. 23వ శ్లోకము. శ్రీ సుకోవాచ జితాసనో జితా శ్వాసో జిత సంగో జితేంద్రియ స్థూలే భగవతో రూపే మనః సందారయోధ్య. సుఖదేవ్ గోస్వామి పలికెను. సుఖదేవ్ గోస్వామి ప్రత్యుత్తరం ఇచ్చెను. మనుజుడు ఆసనమును నియంత్రించి ప్రాణాయామమును ద్వారా శ్వాసక్రియను నియమించి ఆ విధముగా మనోఇంద్రియములను నిగ్రహించి బుద్ధిచే మనస్సును విరాట్ రూపముగా పిలువబడు భగవానుని స్థూల శక్తుల యందు లగ్నం కావింపవలెను. భాష్యము. భౌతికముగా మగ్నమైనటువంటి బద్ధజీవుని మనస్సు అతనిని దేహాత్మ భావన పరిధిని దాటుటకు అనుమతింపదు. కనుకనే భౌతికవాది స్వభావమును మార్చుటకు ధ్యాన యోగ విధానము, ఆసనము, శ్వాసక్రియను నియంత్రించి మనస్సును పరమ పురుషునిపై లగ్నం చేయటం ఉపదేశింపబడినది. భౌతికాసక్తమైన మనస్సును శుభ్రపరచుకొనిదే దివ్య సంకల్పమునందు మనస్సును కేంద్రీకరించుట అట్టి భౌతికవాదులకు అసాధ్యము కాగలదు. ఆ విధంగా వనర్చుటకు మనసును భగవాన్ని స్థూల బాహ్య లక్షణములపై కేంద్రీకరింపవచ్చును. భగవాన్ని విరాట్ రూపము యొక్క వివిధ భాగములు రాబో శ్లోకమందు వివరింపబడినవి. భౌతికాసక్తులైన వారు అట్టి నియంత్రణ విధాన ఫలితముగా కొంత యోగ శక్తిని పొందుటకు తీవ్ర అభిలాష పడుచుందరు. కానీ కామము, క్రోధము, ద్వేషము వంటి మలిన విషయములను మరియు అట్టి భౌతిక కల్మషములను నిర్మూలించుటే యోగ నియంత్రణగా నిజ ప్రయోజనమై ఉన్నది. యోగి అయిన వాడు నియంత్రణములోని అనుబంధ కర్మలచే మార్గము తప్పినచో అతని యోగ కార్యము విఫలమే కాగలదు. ఏలైనా దాని యందు భగవదానుభూతియే చర్మ లక్ష్యమై ఉన్నది. కనుకనే అతడు తన స్థూల మనస్సును వేరే ధారణము ద్వారా లగ్నము కావించి భగవత్ శక్తిని అనుభూతమనర్చుకోమని ఉపదేశింపబడినాడు. శక్తులన్నింటినీ భగవానుని నైమిత్తిక వ్యక్తీకరణలుగా అవగతం చేసుకొనినంతనే మనుజుడు ప్రయత్నముగా ముందుకు పురోగమించను. ఆ విధంగా పూర్ణానుభవ స్థితి క్రమముగా అతనికి సాధ్యపడగలదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. నరసింహార్త ఎవరు చదువుతారు? పాడతారండి ఎవరు? విజయమాతాజీ పాడు. నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదదాయినే హిరణ్యాకాశీతోర్వక్షః శిలటంకానకాలాయే హితో నరసింహో పరతో నరసింహో యతో యతో యామి తతో నరసింహో హరిర్నరసింహో హృదయే నరసింహో నరసింహమదిం శరణం ప్రపద్యే తవ కర కమలవరే నాథ అద్భుత శృంగ దళిత హిరణ్య కసికు తాను బృంగ కేశవద్రుత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే
జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव नित्य गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल। जय नरसिंह स्वामी की जय जय प्रहलाद महाराज की जय जय श्रील प्रभुपादुల వారి की जय जय श्री अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण। బాబు వచ్చినట్టున్నాడు కదమ్మా సుబ్బా అదే అదే పాట పెట్టారు మనం ఆపేసుకుందామమ్మా। హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ అటెండ్ అవుతున్నారా భక్తి శాస్త్రికి? అటెండ్ అవుతున్నామండి కానీ ఎవ్వరు తెలియట్లేదు, మనం వెనక్కి